శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. అనునాసిక పర్వంలో యుద్ధానంతర పరిస్థితులు, ధర్మ, న్యాయం, పరమార్థ జీవనసారం మరియు క్షత్రియుల బాధ్యతల గురించి విశదీకరణ ఉంటుంది. ముఖ్యంగా క్షత్రియుల ధర్మపాలన, న్యాయస్థాపన, రాజధర్మం మరియు భవిష్యత్తు తరాలకు మేలైన మార్గదర్శనం ఇవ్వడమే ఈ పర్వం ముఖ్య లక్ష్యం. ఈ పర్వంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం రాజుల పాత్ర, యుద్ధ ఫలితాలు, పాండవుల తీర్మానాలు, భవిష్యత్తు పాలన మార్గదర్శకాలు వంటి విషయాలు ఉంటాయి. అందువల్ల ఈ పర్వం కేవలం కథాత్మక మాత్రమే కాక పరిపాలన విధానాలకు, సమాజ ధర్మానికి సంబంధించిన అనేక విలువైన ఉపదేశాలను అందిస్తుంది. గౌతమి, లుబ్ధక, సర్ప, మృత్యు, కాల సంవాదము. గౌతమి అనే బ్రాహ్మణ స్త్రీ తన చిన్న కుమారుని పాము కాటుకి కోల్పోయి దుఃఖిస్తోంది. అర్జునకుడు అనే కిరాతుడు దానిని గమనించి పామును తరిమి పట్టుకుని గౌతమి వద్దకు తీసుకువచ్చాడు. ఇదిగో నీ కొడుకును చంపిన పాము, దీనిని ఎలా చంపను అంటూ పగ తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే గౌతమి తను శాంతంగా స్పందిస్తూ, దానిని చంపితే నా కొడుకు తిరిగి రాడు, పైగా ఆ పాముకు కూడా తన పిల్లలపై ప్రేమ ఉంటుంది, కాబట్టి వదిలేయి అని అంది. అయితే కిరాతుడు వినకుండా, ఇది విషపు పురుగు, చంపడం తప్పదు అన్నాడు. ఈ తరుణంలో పాము మానవ భాషలో మాట్లాడి, బాలుడి మరణానికి నేను కారణం కాదు, మృత్యు దేవత చేత మార్గనిర్దేశితుడను మాత్రమే అని చెప్పింది. అదే సమయంలో మృత్యు దేవత ప్రత్యక్షమై, నా వల్ల కాదు, కాలపురుషుడి ప్రేరణ వల్లనే ఇది జరిగింది అని స్పష్టంగా తెలియజేసింది. దీనితో కోపోద్రిక్తుడైన కిరాతుడు వారిద్దరినీ శిక్షించాలనే ప్రయత్నం చేశాడు. అయితే అప్పుడే కాలపురుషుడు ప్రత్యక్షమై, ఈ బాలుడి మరణానికి పాము, మృత్యు, నేను ఎవరూ కారణం కాదు, అతని గత జన్మ కర్మ ఫలితమే దీనికి కారణం. ప్రతి మనిషికి తన కర్మ ఫలితమే జనన మరణాలకు, సుఖ దుఃఖాలకు కారణం అని చెప్పాడు. ఈ వాస్తవం తెలుసుకున్న అర్జునకుడు తన అజ్ఞతకు చింతించాడు. భీష్ముడు దీనిని వివరిస్తూ, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ కర్మానుసారం జీవిస్తూ ఉంటారు, కాబట్టి దుఃఖించడం అవివేకం అని ధర్మరాజుకు ఉపదేశించాడు. అనంతరం ధర్మరాజు భీష్ముని గృహస్థ ధర్మం గురించి వివరించమని కోరగా, భీష్ముడు చిరునవ్వుతో, గృహస్థుడికి అర్ధ కామాలు ఒకటే, కానీ భేదం ధర్మ మోక్షాల వద్ద మాత్రమే వస్తుంది. అతిథి సేవ అనేది గృహస్థ ధర్మంలో అత్యంత ముఖ్యమైనది. దీనిని నమ్మి పాటించిన వారు ఎంతటి ఉన్నతిని అయినా సాధించగలరు అని చెబుతూ అతిథి సేవానిరత దంపతుల కథను వివరిస్తూ కథను ప్రారంభించాడు. ఓఘవతి సుదర్శనీయము. ఒకానొక అరణ్యంలో ఓఘవతి, సుదర్శనుడు అనే దంపతులు నివసించేవారు. సుదర్శనుడు తన భార్యకు గృహస్థ ధర్మంలో అతిథి సేవ అత్యంత ప్రధానమని బోధించాడు. అతిథి ఏది కోరినా మనస్సుతో, ధనంతో, ప్రాణంతో అయినా తృప్తిపరచాలి, ఇదే నా ఆజ్ఞ అని గట్టిగా చెప్పాడు. ఓఘవతి కూడా అదే విధంగా అతిథులను ఆదరిస్తూ అతిథి సేవలో తాను నిబద్ధురాలిగా ఉండేది. ఒక రోజు సుదర్శనుడు కట్టెల కోసం అడవికి వెళ్లినప్పుడు ఒక అతిథి వారి ఇంటికి వచ్చాడు. ఓఘవతి అతనికి అర్ఘ్య పాద్యాదులతో సేవ చేసి మర్యాదగా ఆహ్వానించింది. అయితే ఆ అతిథి ఆమెను కామతూరుడై తన కోరిక తీర్చాలని కోరాడు. సుదర్శనుడి ఆజ్ఞను గౌరవిస్తూ అతిథి కోరికను మన్నించి అతడితో శయ్యాగారం చేరింది. ఆ సమయంలో సుదర్శనుడు కట్టెల మోపుతో ఇంటికి తిరిగి వచ్చాడు. దాహం తీర్చమని భార్యను పిలిచాడు, కాని ఆమె నుంచి స్పందన రాలేదు. మళ్లీ పిలిచినా సమాధానం రాకపోవడంతో ఆశ్చర్యపడి లోనికి వెళ్లాడు. అప్పుడు పడక గదిలోంచి అతిథి, మీ యావిడ అతిథి సేవలో ఉంది, తొందరేమిటి అని గద్దించాడు. సుదర్శనుడు తన చెంపను వేసుకుని, అపరాధం, తెలియక పిలిచాను, అతిథిదేవా
నీ రాకతో మా ఇల్లు, మా జన్మ కూడా తరించాయి. నీ సంతృప్తే మాకు ఆనందం అంటూ వినయంగా నమస్కరించాడు. తన భార్య అతిథి సేవను నిబద్ధంగా పాటించిందని గర్వించసాగాడు. ఆ సమయంలో పడకగది తలుపులు తెరచుకుని ఓఘవతి సమేతంగా అతిథి బయటకు వచ్చాడు. అతిథి రోమాంచితుడై సుదర్శనుడిని శ్లాఘిస్తూ, సుదర్శన, నీ వ్రతపాలనే ధర్మం. నీ భార్య మహాపతివ్రత. నేను సాధారణుడిని కాదు, ధర్మదేవతను. నిన్ను పరీక్షించేందుకే ఈ నాటకం ఆడాను. నీవు సంకల్పించుకుంటే స్వర్గానికి సజీవంగా వెళ్ళవచ్చు. నీ భార్యలోని అర్ధాంశం ఓఘవతి నదిగా పరిణమిస్తుంది. మిగతా భాగం మానవ రూపంలో నీతో ఉండి గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తుంది అని దీవించి అదృశ్యమైపోయాడు. ఈ కథ చెప్పిన భీష్ముడు గృహస్థ ధర్మాన్ని తక్కువగా చూడొద్దు, సంసార జీవితం నీచమైనదని, లంపటమని భ్రమించవద్దు అని ధర్మరాజుకు బోధించాడు. ఈ మాటలు విని యుధిష్ఠిరుడు తన నిర్ణయాన్ని మరింత స్పష్టంగా గ్రహించాడు. దైవయత్నము, పురుష ప్రయత్నము. ధర్మరాజు భీష్ముని దైవం, పురుష ప్రయత్నం రెండింటిలో ఏది గొప్పదో చెప్పు అని అడిగాడు. భీష్ముడు, పూర్వం వశిష్ఠుడు ఇదే ప్రశ్నను బ్రహ్మను అడిగాడు. ఆయన చెప్పినదే చెబుతాను విను అంటూ వివరణ ఇచ్చాడు. పని చేయడంలో పురుష ప్రయత్నం పాలం లాంటిది, దైవం విత్తనం లాంటిది. రెండూ కలిసినప్పుడే ఫలం లభిస్తుంది. పురుషుడు ప్రయత్నం లేకుండా ఫలాన్ని ఆశించలేడు. ముందుగా పని ప్రారంభించాలి, దానికి దైవ అనుగ్రహం తోడవ్వాలి. దైవ అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం రాదు. విత్తనం లేకుండా వేర్లు పండలేవు. అలాగే మంచి కార్యాలు చేస్తే ఈ లోకంలోనూ పరలోకంలోనూ మంచి ఫలితాలే దక్కుతాయి. చెడు చేస్తే చెడే జరుగుతుంది. చిన్న నిప్పురవ్వ గాలి తగిలితే పెద్ద అగ్నిగా మారినట్లుగా చేసే మంచి పని చిన్నదైనా దైవ అనుగ్రహం కలిసొస్తే అది గొప్ప ఫలితాన్ని అందిస్తుంది. అయితే పనిలో మంచితనం లేకపోతే దైవ అనుగ్రహం కూడా దక్కదు. కర్మకేనా దైవానుగ్రహానికేనా ఎక్కువ ప్రాధాన్యం అనేది చెప్పలేము. రెండూ సమానమే అని వివరించాడు. ధర్మరాజు, సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అని ప్రశ్నించగా భీష్ముడు ఇలా చెప్పాడు. ప్రయాణించి అలసిపోయిన వాడికి అన్నం పెడితే అది ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పలేం. అగ్ని సమారాధన చేసిన వారు ఉత్తమ పురుషులవుతారు. దానం చేస్తే ఆయా వస్తువుల్లో సమృద్ధి కలుగుతుంది. మౌనవ్రతం పాటిస్తే అన్నిటినీ అర్థం చేసుకునే జ్ఞానం సిద్ధిస్తుంది. తపస్సు ద్వారా మహాభోగాలు లభిస్తాయి. అహింస పాటిస్తే రూపం, బలం, జ్ఞానం, సంపద అన్ని లభిస్తాయి. బ్రహ్మచర్యం వల్ల దీర్ఘాయువు దక్కుతుంది. ఉపవాసం ద్వారా మనస్సు శుద్ధి చెందుతుంది. జలాలు మాత్రమే తీసుకుని ఉపవసిస్తే రాజ్య సంపత్తి లభిస్తుంది. ఆకులు తిని ఉపవసిస్తే స్వర్గ సుఖం పొందవచ్చు. వేదాలు చదివితే సౌఖ్యం లభిస్తుంది. అర్ధజ్ఞానం సంపాదిస్తే ఉత్తమ గతి దక్కుతుంది. కేవలం సత్యవ్రతాన్ని పాటించినా ముక్తి పొందొచ్చు. ఏ చెట్టు నాటితే ఆ చెట్టుకు చెందిన పండ్లే దొరికినట్లు మనం చేసే పనులకు అనుగుణంగా వాటి ఫలితాలు సమయానుకూలంగా మనకు అందుతాయి. ముసలితనం వస్తుంది, వెంట్రుకలు తెల్లబడతాయి, పళ్ళు ఓడతాయి, కళ్ళు గమ్ముతాయి. కాని మనసులో ఆశలకు మాత్రం ముసలితనం రాదు. రోగం వస్తుంది, అది ప్రాణాన్ని హరిస్తుంది. అల్పబుద్ధులు దీన్ని గమనించక ఆశాపాశాల్లో చిక్కుకుంటారు. బుద్ధిమంతులు మోక్ష సుఖాన్ని కోరుకుంటూ ఈ తాత్కాలిక కోరికలకు లోను కాకుండా ఉంటారు. పాప కోరికలు చివరకు దుఃఖాన్నే మిగులుస్తాయి. పుణ్య కోరికలు సుఖాన్నిస్తాయి. అయితే ఇవి రెండూ శాశ్వతం కావు. ఈ సత్యాన్ని గ్రహించిన మహానుభావులు కోరికలకు అడ్డుకట్ట వేసుకుని పరమ సౌఖ్యాన్ని పొందుతారు అని భీష్ముడు వివరించాడు. లక్ష్మీ నివాస స్థానములు. ధర్మరాజు లక్ష్మీదేవి నివాస స్థలాలను గురించి అడుగగా భీష్ముడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు లక్ష్మీదేవి ఇలా అన్నది. నిత్యం సత్యవ్రతాన్ని పాటించేవారు, ఆచార నిష్ఠ కలవారు, గురుభక్తి గలవారు, ఏ పనినైనా పూర్తయ్యే వరకు శ్రద్ధగా గమనించేవారు, సమర్థత కలవారు, స్వచ్ఛమైన బుద్ధి గలవారు, సత్కార్యాలను ఆచరించేవారు, విజ్ఞానం, తపస్సు, దానబుద్ధి, బ్రహ్మచర్యం, శాంతి, ఇంద్రియ నిగ్రహం కలవారు నా అనుగ్రహానికి పాత్రులు. వారి ఇంట నేను ఎల్లప్పుడూ నివసిస్తాను. కాని క్రూరులు, నాస్తికులు, చేసిన మేలు మరచిపోయే కృతజ్ఞులు, దుష్టబుద్ధి గలవారు నాకు అసహ్యులు. అందువల్ల వారి దరిదాపులకు కూడా వెళ్ళను. ఎంగిళ్లు తినకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకుని ఆచార వ్యవహారాలు పాటించే స్త్రీలంటే నాకు మక్కువ. వారింటలో నేను ఉండటానికి ఇష్టపడతాను. భర్తను వ్యతిరేకంగా మాటలాడే, అతనికిష్టం లేని పనులు చేసే, ఎప్పుడూ కోపంగా ఉండి పరుషవాక్యాలు పలికే, పొరుగింటికి తరచుగా వెళ్లే, నీతి నియమాలు పాటించకుండా ప్రవర్తించే,
సమయం చూడకుండా ఎక్కువ నిద్రపోయే స్త్రీలను నేను విడిచి వెళ్లిపోతాను. అలాగే తామర చెరువుల్లో, తోటలలో, పూలు పూసే ఉద్యానవనాల్లో నివసించడం నాకు ఎంతో ఇష్టం అని లక్ష్మీదేవి స్వయంగా తెలిపింది. అష్టావక్రుని కథ. తాత, కన్యాదానం చేయాలంటే వరుడు ఎలాంటి వాడై ఉండాలి అని ధర్మరాజు అడగగా భీష్ముడు ఇలా చెప్పాడు. ధర్మరాజా, నీ సందేహాన్ని తీర్చే ఒక పురాతన ఇతిహాసం ఉంది. పూర్వం అష్టావక్రుడనే మునికుమారుడు బ్రహ్మచర్య వ్రతం పాటించి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. అనంతరం వివాహం చేసుకోవాలని సంకల్పించి వదాన్యుడనే మునీంద్రుడిని కలిసి అతని కుమార్తె సుప్రభను పెండ్లి చేసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. వదాన్యుడు అష్టావక్రుడిని పరీక్షించాలనే ఉద్దేశ్యంతో ఉత్తర దిక్కున హిమగిరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక దేవకాంతను దర్శించొచ్చి ఆ తర్వాత తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. అష్టావక్రుడు ప్రయాణం మొదలుపెట్టి మార్గమధ్యంలో కుబేరుని నగరానికి చేరుకున్నాడు. కుబేరుడు అతనిని ఆతిథ్యం ఇచ్చి అప్సరసల ఆటపాటలతో కాలక్షేపం చేయించాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. అనంతరం అష్టావక్రుడు తన ప్రయాణాన్ని కొనసాగించి హిమగిరి చేరుకుని అక్కడి పవిత్ర ప్రదేశాలను దర్శించి కడిమి చెట్ల తోటలోని ఒక విశిష్ట సౌధానికి చేరుకున్నాడు. అక్కడ ఒక దేవకాంత ప్రౌఢ వయస్సులో తెల్లబట్టలు కట్టుకుని బంగారు నగలతో విరాజిల్లుతూ కూర్చుని ఉంది. ఆమె అష్టావక్రుని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించింది. కొంతకాలం గడిచిన తర్వాత రాత్రి సమయంలో ఆమె అతనిని పరీక్షించేందుకు అతని పాన్పు మీద చేరి కౌగిలించుకుంది. కాని అష్టావక్రుడు అచలమైన ధర్మనిష్టతో ఆమె ఆకర్షణకు లోను కాకుండా నిలిచిపోయాడు. ఆమె ఎన్నో మాటలు చెప్పినా అతను తన బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టలేదు. దీంతో ఆమె తన అసలు స్వరూపాన్ని వెల్లడించింది. నేను ఉత్తర దిశను, వదాన్యుడు నిన్ను పరీక్షించమని నా దగ్గరకు పంపాడు. నీ బ్రహ్మచర్య నిష్టను చూశాను, చాలా ఆనందించాను. నిన్నెలా పరీక్షించినందుకు కోపించకు. నీకు వదాన్యుడు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు అని చెప్పింది. అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి తిరిగి వదాన్యుడి వద్దకు చేరుకున్నాడు. వదాన్యుడు దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకుని సంతోషించి తన కుమార్తె సుప్రభను అష్టావక్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. అష్టావక్రుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ధర్మపదంలో నడుచుకుంటూ భోగభాగ్యాలను అనుభవించి మహామునులందరిలో గౌరవాన్ని సంపాదించాడు. బ్రహ్మహత్య సమములైన పాపాలు. భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతూ కొన్ని క్రియలు బ్రహ్మహత్యా పాతకంతో సమానం అని వివరించాడు. ఆకలితో ఉన్న విప్రుడిని భోజనానికి ఆహ్వానించి అతడు వచ్చిన తర్వాత భోజనం లేకుండా పంపించడం అత్యంత నిందనీయం. మంచి వంశంలో జన్మించి ఉన్నత విద్యలు నేర్చిన బ్రాహ్మణుల జీవనాధారాలను, ఉద్యోగాలను, పనులను చెడగొట్టడం తగదు. నీరు త్రాగే గోవులను అడ్డుకుని వాటిని దప్పిగిపోవడాన్ని చూడడం పాపకార్యం. అలాగే అంధుల సంపాదనను అపహరించడం, చెవిటి, కుంటివారు శ్రమపడి సంపాదించుకున్న ధనాన్ని దోచుకోవడం ఘోరమైన దుష్కార్యం. వేదాలను, శాస్త్రాలను దూషించడం కూడా మహాపాపంగా చెప్పబడింది. కోపంతో నగరాలు, గ్రామాలు, తోటలు నిప్పంటించడం దారుణమైన చర్య. అబద్ధమాడి ఒక బ్రాహ్మణుడికి మనస్తాపం కలిగించడం కూడా క్షమించరాని దోషం. అత్యంత ముఖ్యంగా రూపం, గుణం, శీలం ఉన్న తన కుమార్తెకు తగిన వరుడిని వెతకకుండా, ఆమె ఎంతగా ఎదురు చేసినా పట్టించుకోకుండా అయోగ్యుడికి వివాహం చేయడం కూడా బ్రహ్మహత్యా పాతకంతో సమానమే. గంగా ప్రభావము. ధర్మరాజు గంగా ప్రభావాన్ని చెప్పమని అడిగినప్పుడు గంగాపుత్రుడు దీనికి సంబంధించిన ఒక పురాతన ఇతిహాసాన్ని వివరించాడు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుని ఇంటికి ఓ సిద్ధుడు వచ్చాడు. అతనికి అతిథి మర్యాదలు చేసి బ్రాహ్మణుడు గంగా మహాత్మ్యాన్ని వివరించాలని కోరాడు. అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పాడు. గంగ ప్రవహించే హిమాలయాలు ఆ దేశం పరమ పవిత్రమైనవి. గంగా స్నానం ద్వారా కలిగే పుణ్యం ఎన్నో యజ్ఞాలు, బ్రహ్మచర్య వ్రతాలు, తపస్సులు, సన్యాస జీవనం ద్వారా కూడా సాధించలేము. ఎన్ని పాపాలు చేసినా చివరికి గంగలో స్నానం చేస్తే అవన్నీ సూర్యకాంతికి చీకట్లు పోయినట్లు తొలగిపోతాయి. గంగాజలము కొంచెం దేహానికి తగిలినా పాప నివృత్తి కలుగుతుంది. ఆదిశంకరుల మాటల ప్రకారం భగవద్గీతను కొద్దిగా చదివినా, గంగాజలం ఒక్క తుంపర నోటిలో పడినా, ఒక్కసారి శ్రీకృష్ణుని ఆరాధించినా యముడు విచారణ చేయడు. గంగానదిలో మనిషి అస్థికలు ఉంటే అంతకాలం ఆత్మస్వర్గలో భోగాలను అనుభవిస్తుంది. గంగానది లేని దేశం సోమం లేని యజ్ఞం లాంటిది, చంద్రుడు లేని రాత్రి లాంటిది, సూర్యుడు లేని ఆకాశం లాంటిది, పువ్వులు లేని చెట్టు లాంటిది. 100 చాంద్రాయణ వ్రతాలు చేసినా
గంగాజల పానంతో సమానం కాదు. గంగా స్నానం చేస్తే సర్వజీవుల పాపాలు నిప్పులో పడిన దూదిలా భస్మమైపోతాయి. రోగాలు, దుఃఖాలు పోగొట్టుకోవడానికి గంగాజలాన్ని మించిన ఔషధం లేదు. దేవతలకు అమృతం ఎలాంటిదో మానవులకు గంగాజలం అలాంటిది. గంగాజలాన్ని తలపై పోసుకున్నా, ముఖాన విభూతిలా ధరిస్తే అతని పాపాలు పాములను చూసిన గరుత్మంతునిలా పారిపోతాయి. గంగానది గాలిలో కూడా పవిత్రత ఉంటుంది. గంగాకు దగ్గరగా ఉండే కాశీ, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల్లో నివసించేవారు పాపాలు చేసినా నశిస్తాయని అనుకోవద్దు. ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో స్నానం, దానం వలన నశిస్తుంది. కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం ఎక్కడికి వెళ్లినా నశించదు. గంగలో స్నానం చేసి పితృ తర్పణం చేసినవాడు తండ్రి వైపు 7 తరాలను, తల్లి వైపు 7 తరాలను తరింపజేస్తాడు. మనస, వాచ, కర్మణ చేసిన పాపాలు తొలగి కర్త నిర్మలుడవుతాడు. గంగ పేరు విన్నా, గంగను చూసినా, చేత్తో తాకినా అతని పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయి. గంగా స్నానం చేస్తే కలిగే పుణ్యాన్ని వర్ణించలేము. గంగా మహిమను గ్రహించిన శివుడు తాను శిరస్సుపై ధరించాడు. 3 లోకాలలో 3 రీతులుగా ప్రవహించి స్వర్గ, భూలోక, పాతాళాలను పవిత్రం చేసే గంగానదిని సేవించేవాడు ధన్యుడు. త్రిలోక ప్రజలకు ఇంద్రుడు, గ్రహాలకు సూర్యుడు, తారలకు చంద్రుడు ముఖ్యమైనట్లే నదులలో గంగానది గొప్పది. భగీరథుడు తపస్సు చేసి స్వర్గం నుంచి గంగాను భూలోకానికి తెచ్చి తన ముత్తాతలను తరింపజేశాడు. గంగా మహాత్మ్యాన్ని పూర్తిగా వివరించడం అసాధ్యం. ఎందుకంటే గంగ యొక్క గొప్పతనాన్ని చెప్పడం అంటే మేనిపర్వతం మనులను లెక్కించడానికన్నా కష్టమైనది. ఇలా సిద్ధుడు బ్రాహ్మణునికి గంగా మహాత్మ్యం వివరించాడు. చవన నహుష సంవాదము సహవాసంతోనూ దర్శనంతోనూ కలిగే స్నేహాలెలా ఉంటాయో వాటిని, గోవుల మహాత్మ్యాన్ని కూడా చెప్పు అని అడిగిన ధర్మరాజునకు సురనదీ సుతుడిలా చెప్పాడు. ధర్మజ, చవన నహుష సంవాదమనే ఒక పురాణ కథ ఉంది. అది వింటే నీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. భార్గవుడైన చవనుడు గంగాయమునలు కలిసిన ప్రయాగలో నీటిలో మునిగి తపస్సు చేసేవాడు. అక్కడ ఉండే చేపలు అతన్ని తాకుతూ చుట్టూ తిరుగుతూ ఉండేవి. వీటి మీద దయతో ఆయన ఏమీ అనకుండా 12 ఏళ్లు తపస్సు చేశాడు. ఒకనాడు పల్లెవారు చేపలు పడుతుండగా తాము వేసిన వలలో చవనుడు చిక్కుకున్నాడు. భయభక్తులతో వారు నమస్కరించి, అయ్యా, మా తప్పు క్షమించండి. తెలియక మిమ్మల్ని వలతో పట్టుకున్నాం. మేమేం చేయాలంటే చెప్పండి అని వేడుకున్నారు. చవనుడు ప్రశాంతంగా చేపల్ని చూసి, ఇన్నేళ్లుగా వీటితో సహవాసం చేశాను. వీటిపై నాకు మక్కువ పెరిగింది. ఇప్పుడు వీటికి ఆపద వస్తే నేను వీటిని వదిలి వెళ్లడం కుదరదు. మీరు ఈ చేపల్ని అమ్మినట్లే నన్ను అమ్మివేయండి అన్నాడు. పల్లెవారు వెంటనే తమ రాజైన నహుషుడి వద్దకు వెళ్లి సంగతి తెలియజేశారు. రాజు అక్కడికి వచ్చి మునికి నమస్కరించి, ఈ జాలరులు చేసిన తప్పును నేను ఎలా సరిదిద్దుకోవాలి అని అడిగాడు. చవనుడు, రాజా, వీరు తమ కులవృత్తిని అనుసరించి చేపలు పట్టారు. వీరిని తప్పు పట్టలేం. నా శరీరానికి తగిన మూల్యం ఇవ్వి వీరిని పంపించు అన్నాడు. రాజు మంత్రులతో కలిసి 1000 మాడలివ్వండి అని చెప్పాడు. ముని న్యాయమైన మూల్యం ఇవ్వాలని కోరగా రాజు 10,000 అన్నాడు. ముని మళ్లీ అదే అన్నాడు. రాజు 1,00,000 అన్నాడు. ముని అంగీకరించలేదు. చివరకు రాజు 1,00,000 మాడలివ్వండి అన్నాడు. అయినప్పటికీ చవనుడు తల అడ్డంగా తిప్పి బోయలకు తగిన వెల ఇవ్వండి అన్నాడు. ఇక రాజు తన రాజ్యాన్నే ఇస్తానని చెప్పాడు. ముని, మీ మంత్రులతో ఆలోచించి తగిన మూల్యం నిర్ణయించు అన్నాడు. మంత్రులు ఏమీ చెప్పలేకపోయారు. ఇదంతా జరుగుతున్న సమయంలో గవిజాతుడనే మరో మునీంద్రుడు అక్కడకు వచ్చి, మీరు చింతించకండి, నేను ఈ ముని ధర నిర్ణయిస్తాను. గోవులది, బ్రాహ్మణులది ఒకటే కులం. వీరి విలువను చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఈ మునికి వెలగా ఒక గోవును ఇవ్వండి అని తీర్పు చెప్పాడు. నహుషుడు ఆనందంతో చవనుని వెలగా గోవును సమర్పించాడు. ముని సంతోషించి, రాజా, గోవు అగ్నిమయం, అమృతమయం, హోమ సంపదకు, స్వర్గవాసానికి మూలమైనది అని పేర్కొన్నాడు. రాజు గోవును జాలరులకు అందించి చవనుని విడుదల చేశాడు. జాలరులు మునికి నమస్కరించి, స్వామి, మీ దయతో మేము రక్షించబడ్డాం. ఈ గోవును మేము మీకే అర్పిస్తున్నాము. దయచేసి స్వీకరించండి అని ప్రార్థించారు. ముని ఆ గోవును స్వీకరించి, ఈ చేపలను చూసినా, మిమ్మల్ని చూసినా నాకు దయ కలిగింది. మీరు కూడా స్వర్గానికి వెళ్ళండి అని ఆశీర్వదించాడు. ఆశ్చర్యకరంగా జాలరులు తమ దేహాలతోనే స్వర్గానికి వెళ్లిపోతుండగా
నహుషుడు అతని పరివారము ఆ దృశ్యాన్ని చూస్తూ అవాక్కయ్యారు. చవనుడు గవిజాతుడు రాజును పిలిచి, నీకు 2 వరాలు ఇస్తాము, కోరుకో అని అన్నారు. రాజు, నీ అనుగ్రహం కంటే మరే వరం కావాలి అన్నాడు. సంతోషించిన వారు, రాజా, నీకు ధర్మబుద్ధి, ఇంద్ర వైభవం కలుగుతాయి అంటూ అదృశ్యులయ్యారు. భీష్ముడు ఈ కథను చెబుతూ, ధర్మనందన, ఈ కథ ద్వారా నీకు సహవాసం వల్ల కలిగే ఫలాలు, గోవుల గౌరవం గురించి స్పష్టంగా తెలియాయిగా. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటావు అని ప్రశ్నించాడు. చవనుడు, కుశికుడు. ధర్మరాజు భీష్ముడిని ఉద్దేశించి, తాత, భార్గవ వంశంలో క్షత్రియ పౌరుషం కలిగిన పరశురాముడు, క్షత్రియ వంశమైన కుశిక వంశంలో బ్రహ్మర్షిత్వం పొందగల విశ్వామిత్రుడు జన్మించడం నాకు వింతగా ఉంది. అదెలా జరిగిందో చెప్పండి అని అడిగాడు. భీష్ముడు, కౌంతేయ, నీ సందేహం తీర్చేందుకు చవన కుశిక సంవాదం అనే ఇతిహాసం చెబుతాను, విను అంటూ చెప్పసాగాడు. చవనుడు తన భార్గవ వంశం సంకరమైపోతుందనే ఉద్దేశంతో కుశిక వంశాన్ని నాశనం చేయాలని సంకల్పించాడు. ఈ ఉద్దేశంతో కుశిక మహారాజును కలుసుకుని అతిథిగా ఆహ్వానం అందుకున్నాడు. రాజు, అతిథిగా వచ్చిన మునికి సంపూర్ణ మర్యాదలు చేసి, నా రాజ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను, దయచేసి పాలించండి అన్నాడు. చవనుడు, నాకు రాజ్యానికి ఆసక్తి లేదు, ఒక మహావ్రతం చేయాలనుకుంటున్నాను, అందుకు నీవు, నీ ధర్మపత్ని నాకు తోడుగా ఉండాలి అని కోరాడు. రాజు తన రాణితో సహా అంగీకరించి అతనికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేశాడు. చవనుడు, నేను నిద్రపోతాను, ఎవరూ నన్ను మేల్కొల్పరాదు, మీరు ఇద్దరూ అహోరాత్రం నా పాదాలను పిసుకుతూ సేవలు చేయాలి అని ఆదేశించాడు. 21 రోజు పాటు ముని నిద్రలో ఉండగా రాజదంపతులు అలసటను లెక్క చేయకుండా అతని సేవలో నిమగ్నమయ్యారు. ముని మేల్కొన్నప్పటికీ మాట్లాడకుండా అంతఃపురం దాటి పురం దాటి వెళ్లిపోయాడు. రాజదంపతులు అతని వెంట వెళ్లగా ముని అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు. నిరాశ చెంది తిరిగి కోటకు వచ్చిన రాజదంపతులు అక్కడ మునిని మళ్లీ మంచంపై పండుకుని ఉండగా చూసి ఆశ్చర్యపోయారు. ముని మరో 21 రోజు నిద్రించి ఉదయం లేచి, మీరిద్దరూ నన్ను స్నానం చేయించాలి అని కోరాడు. వారు నూనె రాసిన వెంటనే ముని మళ్లీ అదృశ్యమయ్యాడు. రాజదంపతులు గందరగోళానికి గురయ్యారు. మరుసటి రోజు ముని తిరిగి ప్రత్యక్షమై, రాజా, రథం సిద్ధం చేయి, గుడ్డాలు జత చేయొద్దు, మీరు రాణితో కలిసి లాగాలి, నేను వీధుల వెంట వెళ్లి యాచకులకు బంగారం, రత్నాలు, గోవులు దానం ఇస్తాను అని ఆదేశించాడు. రాజదంపతులు నిస్సహాయంగా రథాన్ని లాగుతుండగా ముని కొరడాలతో వారిని కొడుతూ ధనం పంచిపెడుతూ సాగాడు. ప్రజలు చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలియక మూగబోయారు. అయినా రాజు, రాణి ఎంత కష్టమైనా సహనంతో సేవను కొనసాగించారు. ఇది చూసి మునికి వారిపై మరింత గౌరవం పెరిగింది. ముని వారిని మెచ్చుకుంటూ వారి శరీరాలను తాకగా వారు అలసట లేకుండా యౌవనంతో నిండిపోయారు. రాజు ఆనందంతో నమస్కరించి నగరానికి తిరిగి వెళ్లాడు. రాజు, రాణి మరుసటి రోజు ముని చెప్పిన అరణ్యానికి వెళ్లగా అక్కడ స్వర్గానికి సమానమైన వైభవం కనిపించింది. మణిమయ భవనాలు, ఉద్యానవనాలు, అప్సరసలు తిరుగుతున్న దృశ్యం చూసి వారు ఆశ్చర్యపోయారు. మేడలో ప్రవేశించి మునిని చూడగానే ముని అదృశ్యమైపోయాడు. వెంటనే అందమైన భవనాలన్నీ అదృశ్యమైపోయాయి. రాజు రాణితో కలిసి మునిని వెదుకుతూ గంగా తీరానికి వెళ్లాడు. చవనుడు, రాజా, నీ సహనం, నీ ధర్మనిష్ట నన్ను సంతోషపరిచాయి, వరం కోరుకో అన్నాడు. రాజు, నీ అనుగ్రహం మాకే వరం, అయితే నీవు మా ఇంటికి వచ్చినప్పటి నుండి ఎన్నో అద్భుతాలు చూపావు, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అని అడిగాడు. చవనుడు, బ్రహ్మ నాకు భవిష్యత్తులో మన 2 వంశాలు సంకరమవుతాయని చెప్పాడు. నేను దానిని నివారించాలనుకుని నిన్ను పరీక్షించేందుకు వచ్చాను. నీ సహనానికి, నీ ధర్మపాలనకు ముచ్చటపడ్డాను. నీ 3వ తరంలో బ్రహ్మర్షి జన్మిస్తాడు అని చెప్పాడు. రాజు, నా వంశం అంతా ధర్మబద్ధంగా ఉండాలి అని వరం కోరాడు. ముని, నా మనుమడు రుచీకుడు నీ కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. వారి కుమారుడు జమదగ్ని ధనుర్వేదంలో పండితుడవుతాడు. అతని కుమారుడు పరశురాముడు క్షత్రియ ధనుస్కోటిగా పేరొందుతాడు. నీ వంశంలో గాధి అనే రాజుకు విశ్వామిత్రుడు జన్మించి పరమ బ్రహ్మర్షి అవుతాడు. ఇది కర్మవశాన జరిగిన సంకలనం అని వివరణ ఇచ్చాడు. రాజదంపతులు మునికి ప్రణామం చేసి రాజ్యానికి తిరిగి వెళ్లారు. భీష్ముడు ధర్మరాజును ఉద్దేశించి, ఇదే పరశురామ విశ్వామిత్ర జన్మరహస్యం అని చెప్పాడు. చిలుక విశ్వాసము. తాత, మనం ఎవరి ఆశ్రయంలో బ్రతుకుతున్నామో వారిని ఎలా చూసుకోవాలి అని ధర్మరాజు అడిగాడు. భీష్ముడు సమాధానంగా,
ఆ విషయాన్ని సూచించే విశ్వాసం గల చిలుక కథ చెబుతాను విను అంటూ ప్రారంభించాడు. అనగనగా ఒక పెద్ద విశాల వృక్షం ఉండేది. ఆ చెట్టు మీద అనేక పక్షులు నివసించేవి. వాటిలో ఓ చిలుక కూడా ఉండేది. వసంతాన్ని తలపించేలా పుష్పాలు, పండ్లతో సుసంపన్నంగా ఉండే ఆ చెట్టుపై ఒకరోజు ఒక బోయవాడు విషం పూసిన బాణంతో ఓ జంతువును కొట్టాలని చూశాడు. కాని గురి తప్పి ఆ బాణం చెట్టును తాకింది. ఆ విష ప్రభావానికి చెట్టు నశించింది. ఆకులు, పువ్వులు. మృగ చరిత్రము. ధర్మనందనుడు భీష్ముడిని ప్రశ్నించాడు. మహితమూర్తి, ఒకరికిచ్చిన దానినే మరొకరికి దానం చేయడం వల్ల ఎటువంటి అవస్థ ఏర్పడుతుందో తెలుపు. గాంగేయుడు క్షణం ఆలోచించి, అది చాలా ఘోరమైన తప్పు, తెలిసి చేయకపోయినా మహాపాపమే. ఇందుకు మృగ మహారాజు కథే సాక్ష్యం. శ్రద్ధగా విను అంటూ చెప్పసాగాడు. మృగ మహారాజు గొప్ప ధర్మశీలి, దానశీలి. ఆయనకు ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనే మాట చెప్పిన పాపాన కూడా ఒడిగట్టని రాజు. రోజూ యజ్ఞయాగాది పుణ్యకార్యాలలో నిమగ్నమై ఉండేవాడు. వేలాది ధేనువులను వేద పండితులకు దానం చేశాడు. ప్రజలందర్నీ కన్నబిడ్డల్లా కాపాడేవాడు. ఒకనాడు ఆయన ఓ పండితుడికి వందలాది ఆవులను దానం చేశాడు. కాని దురదృష్టవశాన వాటిలో ఓ ఆవు మందను విడిచి రాజుగారి కొట్టానికి తిరిగి వెళ్లిపోయింది. ఇలా ఉండగా మరొక బ్రాహ్మణుడు వచ్చి గోవులను దానం చేయమని రాజును కోరాడు. రాజు మరోసారి ఆవులను దానం చేశాడు. దురదృష్టవశాత్తు ముందటి పండితుని ఆవు ఈ మందలో కలిసిపోయింది. దానాన్ని తోలుకుంటూ వెళ్లుతున్న కొత్త బ్రాహ్మణుడిని చూసి మొదటి పండితుడు తన ఆవును గుర్తించాడు. అతడిని నిలువరించి ప్రశ్నించగా, మృగ మహారాజే నాకు ఈ ఆవులను దానం చేశారు అని బ్రాహ్మణుడు సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహించిన మొదటి పండితుడు నృగుడి వద్దకు వెళ్లి తనకు ధారబోసిన ఆవును మరొకరికి దానం చేయడం అన్యాయం అని ప్రశ్నించాడు. రాజు తన పొరపాటు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. అంతేగాక పండితుడికి మరొక 100 ఆవులను ఇస్తానని చెప్పాడు. కాని పండితుడు ఒప్పుకోలేదు. తనకు మొదట ఇచ్చిన అదే ఆవు కావాలని పట్టుబట్టాడు. రాజు రెండో బ్రాహ్మణుడిని ఆ ఆవును తిరిగి ఇచ్చేయమని కోరాడు. కాని అతను అంగీకరించలేదు. ఇద్దరూ అదే ఆవును కోరడంతో సమస్య తీరలేదు. ఇదిలా ఉండగా మృగ మహారాజు మృతి చెందాడు. పాపపుణ్య విచారణ కోసం అతను యముని ఎదుట నిలిచాడు. యముడు, అయ్యో నృగరాజా, నీ జీవితంలో ఒక్కటే పాపం, కాని అది చాలా ఘోరమైన పాపం. శిక్ష తప్పదు. ముందు పాపఫలమే అనుభవిస్తావా లేక పుణ్యఫలం అని అడిగాడు. నృగుడు ముందు పాపఫలమే అనుభవిస్తా అని చెప్పాడు. తక్షణమే తొండంగా మారి భూమిపై తలక్రిందులుగా పడిపోయాడు. ఎన్నాళ్లు అలానే ఉంటానో అని దుఃఖిస్తూ ఎట్టకేలకు ద్వారక చేరి శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్లాడు. తన కష్టాన్ని వివరించగా కృష్ణుడు దయతో తన కరస్పర్శ ద్వారా నృగుడి పాతకాన్ని తొలగించాడు. వెంటనే అతను తొండరూపం విడిచి అందరూ చూస్తుండగానే దివ్య విమానంలో స్వర్గానికి చేరుకున్నాడు. భీష్ముడు, కాబట్టి పార్థ, అటువంటి పాపం తలపెట్టవద్దు అంటూ ధర్మరాజును హెచ్చరించాడు. ఆ తరువాత ఆయన పాండవాగ్రజుని కోరిక మేరకు గరుడోపాఖ్యానాన్ని చెప్పసాగాడు. ధర్మరాజా విను. కశ్యపునికి కద్రువ, వినత అనే 2 భార్యలు. కద్రువ 1000 గ్రుడ్లు, వినత 2 గ్రుడ్లు పెట్టింది. వాటిని నేతి కుండలలో పొదిగారు. 1500 సంవత్సరాల తర్వాత కద్రువ గ్రుడ్లు పగిలి పాములు పుట్టాయి. అయితే వినత గ్రుడ్లు పగలలేదు. ఆతృతతో ఒక అండాన్ని ఆమె చితగొట్టింది. దాంతో పూర్తిగా పరిపక్వం కాలేని, తొడలేని అనూరుడు పుట్టాడు. తనను ముందే బయటికి తీసినందుకు కోపంతో తల్లిని నీ సవతికి దాసీవి కావాలి అని శపించాడు. అనూరుడు సూర్యుడి రథసారథిగా మారాడు. 2వ గ్రుడ్డును వినత తాకకుండా వదిలివేసింది. కొంతకాలానికి దానిలో నుండి మహాబలశాలి గరుత్మంతుడు జన్మించాడు. ఈ సమయంలో వినత, కద్రువలు పందేలకు దిగారు. ఓ పందెంలో ఓడిపోయి వినత కద్రువకు బానిసగా మారింది. వయస్సు వచ్చిన గరుత్మంతుడు తల్లి బానిసత్వానికి కారణం అడిగాడు. వినత అన్ని విషయాలు చెప్పింది. గరుడు కద్రువను, కాద్రవేయులను కలిసి తన తల్లిని విముక్తి కల్పించమని అడిగాడు. వారు అమృతాన్ని తెచ్చిస్తే వదిలేస్తాం అన్నారు. వెంటనే గరుడు అమృత భాండాన్ని తేవడానికి ఇంద్రుడిపై దండెత్తాడు. దేవతలతో ఘోర యుద్ధం చేసి వారిని ఓడించాడు. కోపంతో ఇంద్రుడు గరుడునిపై వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది గరుడునికి ఏమాత్రం హాని చేయలేదు. చివరికి గరుడు అమృత భాండాన్ని కాద్రవేయులకు ఇచ్చి తన తల్లిని విముక్తి చేసుకున్నాడు. అయితే వెంటనే అమృత భాండాన్ని మళ్లీ తన్నుకుని అమరేంద్రుడికి అప్పగించాడు.
తన చరిత్రను చెప్పి ఇంద్రుడితో సఖ్యత కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి గరుడు కాద్రవేయుల పాలిట శత్రువుగా మారాడు. ఈ మహావీరుడిని స్మరించేవారికి పాముల విషం పనిచేయదు. సర్వ విషహారకుడైన గరుత్మంతుడిని నిత్యం స్మరించండి. గరుత్మంతుడికి నమస్కారం. పూర్వం ఔద్దాలకి అనే ముని ఉండేవాడు. ఒకరోజు తన కుమారుడు నచికేతుని పిలిచి, నాయనా, నేను ఏటి ఒడ్డున సమిదలు, దర్భలు, జలపాత్రం మరచిపోయి వచ్చాను, వెళ్లి తీసుకురా అని చెప్పాడు. నచికేతుడు వెళ్లేసరికి ఏరు పొంగి ఆ వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. తండ్రికి ఈ విషయం చెప్పాడు. అప్పటికే ఆకలితో ఉన్న ముని కోపంతో నువ్వు యముణ్ణి చూడబోతావు అని శపించాడు. వెంటనే నచికేతుడు నేలపై పడిపోయి మరణించాడు. మునికి తన తప్పు తెలిసి కుమారుడి దేహం మీద పడి ఏడ్చాడు. ఆ రాత్రి గడిచిపోయింది. మరునాడు సూర్యోదయం సమయానికి నచికేతుడికి మళ్లీ చైతన్యం వచ్చింది. అతడు కళ్ళు విప్పి చూశాడు. ముని ఆనందంతో, నాయనా, పుణ్యాత్ముడవు, పుణ్యలోకాన్ని చూసి నా పుణ్యం వల్ల తిరిగి బ్రతికావు. నీ శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తోంది, పరిమళం వెదజల్లుతోంది. నీ అనుభవాలు వినిపించు అని అడిగాడు. నచికేతుడు తండ్రికి నమస్కరించి చెప్పాడు, నాయనా, నీ ఆజ్ఞ వల్ల నేను యమలోకానికి వెళ్లి ప్రకాశించే యముని సభలో ప్రవేశించాను. యముడు నన్ను నీ కుమారుడిగా గుర్తించి అర్ఘ్య పాద్యాదులిచ్చి పూజించాడు. నేను యమునితో, సమవర్తి, నేను ఏ లోకంలో నివసించాలో ఆదేశించు అని అడిగాను. ఆయన, నీవు చావలేదు, నీ తండ్రి నన్ను చూసి రమ్మన్నాడంతే. చూశావు గదా, ఇప్పుడు మీ ఇంటికి వెళ్లిపో అన్నాడు. నేను, ధర్మమూర్తి అయిన నిన్ను చూసి ధన్యుణ్ణయ్యాను. పుణ్యలోకాలను చూడాలని ఉంది, నాకవి చూపించు అని కోరాను. యముడు వెంటనే రథం సిద్ధం చేయించి నాతో పాటు తనే ఎక్కి నన్ను తన చేతితో పట్టుకుని మంచి కథలు చెబుతూ అన్ని పుణ్యలోకాలు చూపించాడు. అక్కడ మణిమయ భవనాలు, ఉద్యానవనాలు, పర్వతాల్లాంటి ఆహార రాసులు, పాలనీరు, నెయ్యి సరస్సులు, గంధాలు, దివ్య పుష్పమాలలు, వస్త్రాలు, ఆభరణాలు, సమస్త భోగ పదార్థాలను చూశాను. ఏ పుణ్యం చేసిన వారు ఈ లోకాలలో నివసిస్తారు అని అడిగితే యముడు వివరంగా చెప్పారు. మహావైభవం కలిగిన ఉత్తమ లోకాల్లో గోదానం చేసిన వారు ఉంటారని, వారికే ఈ ఆహార పదార్థాలు, క్షీరఘృత నదులు లభిస్తాయని వివరించాడు. గోదానం ఎంత పవిత్రమైనదో, మంచి గోవును దేశకాల పాత్రతలతో, భక్తితో, నియమంతో దానం చేస్తే దాని ఫలం ఏనో చెప్పలేం. బలమైన, లేత వయస్సు, మంచి రూపం గల వృషభాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే గొప్ప ఫలం లభిస్తుంది. గోవులు సూర్యకిరణాల లాంటివి. గోదానం చేసిన వారు సూర్యుడిలా వెలుగుతూ పుణ్యలోకాల్లో ఉంటారు అని చెప్పారు. తర్వాత నన్ను తిరిగి ఇక్కడికి పంపారు అని తండ్రికి వివరిస్తూ తన అనుభవాన్ని చెప్పాడు. శాంతనువుడు ధర్మరాజుకు దాన విశేషాలను వివరించాడు. శృతి ప్రకారం దానం యజ్ఞానాం వరూధం దక్షిణ, అంటే యజ్ఞాలు చేసినప్పుడు ఋత్విక్కులకు దక్షిణ దానం తప్పకుండా ఇవ్వాలి. అది యజ్ఞఫలాన్ని సంపూర్ణంగా చేస్తుంది. ధన, ధాన్యం, గోరత్నాదులను దానం చేస్తే యజ్ఞఫలం లభిస్తుంది. దానాల్లో భూదానం అత్యంత గొప్పది. ఎందుకంటే భూమిలోనే అన్ని సంపదలు ఉంటాయి. ఒక్క భూదానం చేసినా అన్ని దానాల పుణ్యం లభిస్తుంది. భూమికి ఎంత ఆయుర్దాయం ఉంటుందో దానదాత కూడా అంతకాలం సుఖశాంతులతో జీవిస్తాడు. ఇతర దానాలకైతే అర్హతను చూడాలి, కానీ భూదానం ఎవరికి ఇచ్చినా పుణ్యం కలుగుతుంది. ఒక పేద బ్రాహ్మణునికి భూదానం చేస్తే కలిగే ఫలాన్ని వర్ణించలేం. అర్హుడైన వానికి గోచర్మ పరిమాణం గల భూమి దానం చేస్తే దానివల్ల అన్ని పాపాలు నశించి చీకట్లు సూర్యుడు వస్తే పోయినట్టే అంతరించిపోతాయి. పరశురాముడు కూడా సర్వ క్షత్రియ సంహారం చేసిన పాపాన్ని నివారించేందుకు తాను గెలుచుకున్న భూమిని కశ్యప మహర్షికి దానం చేశాడు. తరువాత అన్నదానం. అన్నం వల్లనే జీవులు పుడతాయి, జీవిస్తాయి. వేదం ప్రకారం అన్నం లేకుండా ఏ జీవి జీవించలేదు. అన్నం పెట్టడం వల్ల యజ్ఞ యాగాదులు, సత్కర్మలు సంపూర్ణ ఫలితాన్ని ఇస్తాయి. ఆకలితో ఉన్నవాడికి, కుక్కకైనా, అంత్యకులం వాడికైనా యోగ్యతాయోగ్యతలు చూడకుండా ప్రేమతో అన్నం పెట్టడం పరమధర్మం. అన్నం అంటే కేవలం వరి అన్నమే కాదు, జీవులకు తగిన ఆహారాన్ని అందించాలి. ఉదాహరణకు పశువుకి గడ్డి అన్నం. జీవులు బ్రతకడానికి అవసరమైన ఆహారం ఇచ్చిన వారికి ప్రాణదానం చేసిన ఫలితం లభిస్తుంది. గోదానం కూడా అత్యంత పవిత్రమైనది. గవామం యేషు తిష్టంతి భువనాని చతుర్దశ, అంటే ఒక్క గోవును దానం చేస్తే 14 లోకాలు దానం చేసిన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. గోదానం చేసేటప్పుడు గోవుకు బంగారు, వెండి తొడుగులు ధరింపజేసి దానితో పాటు పాల చెంబు,
దూడ కూడా ఇవ్వాలి. ఇలాంటి గోవును దానం చేస్తే గోదాత అనేక వేల సంవత్సరాలు స్వర్గలోకాన్ని అనుభవిస్తాడు. గోవు పవిత్రత అంతటి గొప్పది. దేవతార్చనలు, పితృకార్యాల కోసం గోమయాన్ని ఉపయోగిస్తారు. రోజూ భోజనం ముందు గోవుకు గుప్పెడు గడ్డి పెడితే మన కోరికలు నెరవేరుతాయని పెద్దలు అంటారు. విద్యాదానం కూడా గొప్పదనం కలది. అడిగిన వారికి విద్యాబోధన చేస్తే భూదానం, గోదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. విద్యార్థి అంటే విద్య కావాలి అని అడిగేవాడు. అలాంటి వానికి తానే పొందిన విద్యను అందించకపోతే బ్రహ్మరాక్షసుడవుతాడని పెద్దలు చెప్పారు. విద్యాబోధన ద్వారా బాలుడికి జ్ఞానం, వివేకం కలుగజేసి ఉన్నత స్థితికి చేర్చడం గొప్పదానం. తిలదానం కూడా అత్యంత పవిత్రమైనది. తిలాలు, నువ్వులు సర్వపాప హరములు. తిలాహ పునంతుమే పాపం అని శృతి పేర్కొంటుంది. తిలాలు పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. అందువల్ల పితృకార్యాలలో వాటిని ఉపయోగించాలి. యముడు బ్రాహ్మణుడైన శర్మిని పిలిచి తిలదానం గొప్పదనాన్ని వివరించి తిలదానం చేయమని సూచించాడట. నువ్వులతో తయారైన పదార్థాలు తినడం వల్ల పాపాలు దరిచేరవు. పుణ్యం కోరుకునేవారు తిలాలను బ్రాహ్మణులకు దానం చేయాలని శాంతనువుడు ధర్మరాజుకు వివరించాడు. ధర్మరాజు గాంగేయుడిని చూసి, తాత, సువర్ణము మరియు సువర్ణ దానం విశేషాలు చెప్పు అని అడిగినప్పుడు గాంగేయుడు ఇలా చెప్పాడు. నాయనా విను. సువర్ణ దక్షిణేతివై అనే వేద వాక్యం ప్రకారం సర్వయజ్ఞాలలో దక్షిణగా సువర్ణం ఇవ్వాలి. నేను సువర్ణదానం విశేషాన్ని చెప్తాను, విను. నా తండ్రి శంతనుడు మరణించినప్పుడు అతనికి శ్రాద్ధ విధులు నిర్వహించడానికి గంగా ద్వారానికి, హరిద్వారము వెళ్లాను. అక్కడ పిండ ప్రదానం చేసే సమయంలో ఉంగరాలు, కంకణాలు ధరించిన ఒక చేయి పిండం చేతిలో పెట్టమన్నట్లు ముందుకు వచ్చింది. అది నా తండ్రి చెయ్యిగా గుర్తించాను. అయితే పిండం దర్భల మీద పెడితేనే పితృదేవతలకు తృప్తి కలుగుతుంది, కానీ చేతిలో పెడితే కాదు అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల నేను దర్భల మీదనే పెట్టాలని నిశ్చయించుకున్నాను. అలాగే చేశాను. దీనికి నా పితృదేవతలు చాలా సంతోషించి నా ఎదుట నిలిచి, దేవవ్రత, నువ్వు శాస్త్ర ప్రకారం పితృకార్యం నిర్వహించినందుకు మేము ఆనందించాము. నీ భూదానాలు, గోదానాలకు బదులుగా సువర్ణం ఇవ్వు. అదే మాకు చాలా ఇష్టం. సువర్ణం చాలా పవిత్రమైనది. మన వంశంలోని వారు సువర్ణదానం వల్ల నిర్మలాత్ములవుతారు అని చెప్పి అదృశ్యులయ్యారు. అప్పటి నుంచి నేను సత్కార్యం చేసినప్పుడల్లా సువర్ణదానం చేస్తూ వచ్చాను. ఇంతవరకు తన అనుభవాన్ని వివరించిన గాంగేయుడు విన్నది కూడా వివరిస్తూ చెప్పాడు. పరశురాముడు రాజుల మీద కోపంతో 21 సార్లు యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఆ తరువాత పాప పరిహారం కోసం అశ్వమేధ యాగం చేశాడు. యాగం పూర్తయిన తర్వాత వశిష్ఠాది మహామునులను కలిసి పాపాన్ని తొలగించి పురుషుణ్ణి పవిత్రుడిగా చేసే సాధనం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు. భార్గవరామ, సువర్ణం అగ్నిమయం, దేవతలు అగ్నిమయులు, అందుచేత సువర్ణం పరమ పవిత్రం. సువర్ణదానం ఎవరినైనా పవిత్రులను చేస్తుంది. అంతేకాదు, బ్రహ్మ ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు జరిగిన ఒక ఘటనను వివరించాడు. పార్వతీశ్వరులు ఏకాంతంలో ఉండగా అగ్ని ఆ ఏకాంతాన్ని భగ్నం చేశాడు. శివుని వీర్యం జారడంతో అగ్ని దానిని భరించలేక ఒక జలాశయంలో నిద్రించాడు. అదే సమయంలో తారకుడు అనే రాక్షసుడు దేవతలను బాధిస్తుంటే దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ, మీరు అగ్నిని శరణు కోరండి అని ఉపదేశించాడు. అగ్నిని వెతికిన దేవతలకు ఒక కప్ప అగ్ని ఉన్న స్థలాన్ని చూపించింది. అగ్ని కోపంతో కప్పల నాలుక రుచిని కోల్పోయేలా శపించాడు. అలాగే ఏనుగులు, చిలుకలు, మరికొన్ని ప్రాణులు అగ్నిని తెలియజేసినందుకు అగ్ని వారిని శపించాడు. అగ్ని చివరగా శివుని వీర్యాన్ని గంగలో విడిచాడు. గంగ కూడా భరించలేక దర్భల మీద వదిలేసింది. దాంతో మేరు పర్వతం పూర్తిగా సువర్ణమయమైంది. అక్కడ శివతేజస్సుతో కార్తికేయుడు జన్మించాడు. బ్రహ్మాది దేవతల ఆశీర్వాదంతో తారకాసురుడిని సంహరించాడు. శివుడు హిరణ్యమయుడు. నమో హిరణ్య రూపాయ అని శృతి చెబుతుంది. శివుని రేతస్సు అగ్ని ద్వారా బంగారంగా మారింది. అందుచేత దీనికి జాతరూపం అనే పేరు వచ్చింది. అటువంటి పవిత్రమైన సువర్ణాన్ని తేజస్సు అని కూడా అంటారు. సువర్ణదానం ద్వారా మనిషి పాప విముక్తుడై పొగలేని అగ్నిలాగా ప్రకాశిస్తాడు. వశిష్ఠుడు చెప్పిన ఈ మహిమ విని పరశురాముడు విస్తృతంగా సువర్ణదానం చేసి పవిత్రుడిగా మారాడు. ధూప, దీప, నైవేద్య విశేషములు. న్యూలైన్ ధర్మరాజు తాతను ప్రశ్నించాడు. దేవతా పూజలలో పువ్వులు, ధూపం, దీపం,
నైవేద్యం ముఖ్యమని చెబుతారు. వాటి విశేషాలు వివరించండి. తాత సమాధానంగా చెప్పాడు, ధర్మనందన, ఈ విశేషాలను శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పారు. అతడు మనువు సువర్ణుడనే మునికి. ఆ తరువాత నారదుని ద్వారా ఈ జ్ఞానం నాకు చేరింది. పువ్వులు, ఓషధులను అమృతంగా భావిస్తారు. వాటిలో పూసే పూలు ఉత్తమమైనవి. పూలతో పూజలు చేసిన మనుషులకు మంచి మనస్సు కలుగుతుంది. అందుకే వాటిని సుమనస్సులు అంటారు. తెల్లని, ముళ్ళులేని పూలు దేవతలకు ప్రీతికరమైనవి. తామర, జాజి, తులసి పత్రాలు దేవతలకు ప్రత్యేకంగా ఇష్టమైనవి. నీటిలో పుట్టిన పూలు యక్ష, రాక్షసాదులకు అనుకూలమైనవి. మాంత్రికులు శత్రువుల వినాశనానికి ఎర్రని, ముళ్ళుగల పూలను ఉపయోగిస్తారు. పూల సువాసన దేవతలను ఆకర్షిస్తే వాటి దర్శనం యక్ష భూతాదులను ప్రీతిపరుస్తుంది. తాకటం సర్పాలకు ఆనందకరం. దేవాలయాల్లో లేదా శ్మశానాల్లో పూసిన పూలను పూజల కోసం ఉపయోగించరాదు. ధూపం వేయడం ద్వారా పవిత్రత పెరుగుతుంది. అందుకు చెట్టు జిగురు ధూపానికి మంచిది, కానీ గుగ్గిలం ఇంకా శ్రేష్టమైనది. అగరు యక్ష, గంధర్వాదులకు ప్రీతికరంగా ఉంటుంది. కర్పూర ధూపం అత్యంత పవిత్రమైనది. దేవతలు మధుర వాసనలను, యక్షులు ఘాటైన వాసనలను, రాక్షసులు మరింత ఉగ్రమైన వాసనలను ఇష్టపడతారు. సరైన ధూపం వేస్తే దేవతలు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారు. దీపం, భూత, రాక్షస గణాలను తొలగించేందుకు దీపాలను వెలిగించాలి. దీపం వెలిగించడం ఆలోకదానం అని పిలుస్తారు. దీని ద్వారా భక్తుడికి సద్ధర్మ లోకం లభిస్తుంది. దీపం ప్రకాశవంతంగా ఉండాలి. తక్కువ నెయ్యి లేదా చిన్న వత్తి వాడితే ఉపయోగం లేదు. ఇతరుల దీపాలను అపహరించడం లేదా ఆర్పివేయడం శాపకరం. గుడి, రచ్చబండ, కొండలపై దీపం వెలిగిస్తే సంపదలు లభిస్తాయి. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం అత్యుత్తమమైనది. గేదె నెయ్యి, మేక నెయ్యి మధ్యమమైనవి. ఇతర క్రొవ్వుతో వెలిగించిన దీపాలు అధమమైనవి. నైవేద్యం, భోజనం చేసే ముందు దేవతలకు నైవేద్యం సమర్పించాలి. లేని పక్షంలో మనిషి రాక్షసత్వం పొందుతాడు. దేవతల ప్రసాదంగా లభించిన అన్నాన్ని వారికే సమర్పించకుండా తినడం దొంగతనంగా భావించబడుతుంది. చిమ్మిలి, పాలు, పెరుగు, మధుర పదార్థాలను దీప సమర్పణ తరువాత అతిథులకు అందించడం పుణ్యప్రదమైంది. ప్రతిరోజు దేవతలకు నివేదన చేసి ప్రసాదం గ్రహిస్తే దేవతా కృపతో శుభఫలితాలు పొందవచ్చు. యక్ష, రాక్షస భూతాదులను ప్రసన్నం చేసేందుకు మాంసం, ఎర్రని పేలాలు, కళ్ళు వంటి నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఒక పురాణ గాథ ఉంది. నహుష మహారాజు నిత్యం దీప నైవేద్యాలతో దేవతలను ఆరాధించాడు. దీనివల్ల అతనికి స్వర్గ రాజ్యం లభించింది. ఇంద్ర పదవిని పొందిన తరువాత కూడా అతను ఆచారాలను పాటించేవాడు. దివ్య కృషి ప్రభావంతో మునులు మోసే బ్రహ్మరథం ఎక్కే అదృష్టం పొందాడు. కాని అధిక గర్వంతో పరస్త్రీ ఆశించి శాపం పొంది మహాసర్పుడయ్యాడు. అయినా అతని పూర్వపు దీప నైవేద్య పుణ్యం వల్లనే అగస్త్య ముని శాపమోక్షాన్ని ప్రసాదించాడు. ఎంతసేపు భక్తుడు దేవాలయంలో దీపం వెలిగిస్తాడో అంతకాలం, దివ్య సంవత్సరాలు అతను స్వర్గలోకంలో భోగభాగ్యాలను అనుభవిస్తాడు. ధర్మరాజు భీష్ముని అడిగాడు, తాత, వేదం శతాయుహ పురుషు అని చెబుతోంది. కానీ కొందరు 100 ఏళ్లు నిండకుండానే మరణిస్తారు. కారణం ఏమిటి? ఆయుర్దాయం పెంచుకోవడం ఎలా? దీనికి భీష్ముడు ఇలా సమాధానమిచ్చాడు. కుంతీపుత్ర, ఆచారం ఆయువును పెంచుతుంది, సంపదను, కీర్తిని ఇస్తుంది. దురాచారులకు ఆయువు పెరగదు. సమస్త భూతాలు వారిని కృంగదీస్తాయి. కాబట్టి పూర్వుల ఆచారాలతో పాటు వర్ణాశ్రమాచారాలను పాటించడం మానవులకు ధర్మం. గురువును ధిక్కరించడం, ఉదయాస్తమయాలలో సూర్యుణ్ణి చూడడం ఆయువును తగ్గిస్తాయి. కోపం లేకుండా ఉండటం, అహింస, సత్యం, సంధ్యావందనం, దేవపూజలు, పుణ్యవ్రతాలు ఆయువును పెంచుతాయి. పరస్త్రీ సంపర్కం పనికిరాదు. అది అధర్మమే కాక ఆయువును క్షీణింపజేస్తుంది. మిత్రుని భార్య, గురుపత్ని, రాజపత్ని, బంధువు భార్య, బ్రాహ్మణ స్త్రీ, వైద్యుని భార్య మొదలైన వారు పరస్త్రీలు. వీరితో సంబంధం ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. శుద్ధతను పాటించాలి. దేవాలయం, వీధి, గోశాల, పంట పొలాలలో మలమూత్ర విసర్జన చేయరాదు. భోజనం తడి కాళ్లతో చేయకూడదు. తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేయడం మంచిది. నిలుచొని తినడం, మూత్ర విసర్జనం పనికిరాదు. అగ్ని, గోవు, బ్రాహ్మణుని ఎంగిలి చేతితో తాకకూడదు. సూర్య చంద్రులను పట్టి చూడరాదు. పగిలిన పాత్రలు వాడకూడదు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నమస్కరిస్తే వారి దీవెనల వల్ల ఆయువు పెరుగుతుంది. మార్కండేయుడు చిరంజీవి కావడానికి ఇదే కారణం.
వేదం చదువుతూ తల తడుముకోవడం, అశుచిగా నిద్రించడం, 2 చేతులతో తల గోక్కోవడం పనికిరాదు. గురువుతో విరోధం మంచిది కాదు. అతడు కోపించినట్లయితే ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. గురువు విషయంలో అసత్యం చెబితే ఆయువు తగ్గుతుంది. బ్రాహ్మణులకు, గర్భిణీ స్త్రీలకు, పెద్దవారికి దారి ఇవ్వాలి. అశ్వత్థాది వృక్షాలకు ప్రదక్షిణం చేయాలి. కొన్ని తిథులలో బ్రహ్మచర్యం పాటించాలి. ఇతరులపై దుష్టభావాలు, పరుషమైన మాటలు, వికలాంగులను, దరిద్రులను, చదువు లేనివారిని హేళన చేయకూడదు. వేదాల్ని, దేవతల్ని నిందించడం పాపం. డబ్బు కోసం జోస్యాలు చెప్పకూడదు. పండ్లు తోమడం, మలమూత్ర విసర్జన మౌనంగా చేయాలి. ఉదయ, సాయంకాల సంధ్యలలో నిద్రపోకూడదు. ఉదయం లేచి తల్లిదండ్రులు, గురువు, బ్రాహ్మణుణ్ణి నమస్కరించాలి. దేవతార్చనకు ముందు వీరికి తప్ప మరెవరికి వందనం చేయకూడదు. గర్భిణీ స్త్రీతో సహవాసం పనికిరాదు. పెండ్లికి ముందు స్త్రీ సంపర్కం చేసిన వాణ్ణి అవకీర్ణి అంటారు. ఈ పాపం పోవడానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఉత్తరం, పడమర వైపుకి తల పెట్టుకుని నిద్రించరాదు. విరిగిన మంచంపై నిద్రించరాదు. తెల్లని, పచ్చని పుష్పాలు ధరించడం శుభం. రాత్రి కలిగిన అశుద్ధి స్నానంతో పోతుంది. ఒంటిని తుడుచుకోకపోతే స్నానం చేసినా అశుద్ధుడే అవుతాడు. తడి బట్టలు వాడకూడదు. ఇతరుల బట్టలు ధరించకూడదు. మట్టి పండ్లు, రావి పండ్లు, మేడి పండ్లు తినరాదు. నిషిద్ధ ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ఆవులు, మేకలు, నెమళ్లకు చెందిన ఆహార పదార్థాలు తినరాదు. ఇతరులు చూస్తూ ఉండగా వారికి పెట్టకుండా తినకూడదు. భోజన సమయంలో సమానత్వాన్ని పాటించాలి. నెయ్యి, తేనె, తేలపిండి, పెరుగు, పాయసం, నీరు తినగా మిగిలితే వాటిని ఇతరులకు పంచకపోతే ఆయువు పెరుగుతుంది. తర్పణాల్లో తీర్థస్థానాలను గమనించాలి. ప్రాణాయామం రోజు చేయడం ఆరోగ్యానికి మంచిది. ఉదయ, సాయంకాల సంధ్యలలో దీన్ని చేయాలి. పగటివేళ స్త్రీ సంపర్కం మంచిది కాదు. నగ్న స్త్రీని చూడరాదు. తుమ్మినా, ఉమ్మినా ఆచమనం చేయాలి. ఆచమనం చేయలేని స్థితిలో ఉంటే సూర్యుని చూసి ప్రణవ జపం చేసి కుడిచెవి ముట్టుకుంటే శుచిగా మారుతారు. ధన, ఆయుర్దాయం కలగాలంటే అనాథ ఇంటిలో పావురాలు, చిలుకలు, గోరువంకలు, పూల తీగలు, బంగారు నగలు, అద్దాలు ఉంటే శోభనం కలుగుతుంది. అశుభ జంతు రాత్రివేళ భోజనం, విద్యాభ్యాసం, పితృకార్యాలు పనికిరావు. గ్రహణాది ప్రత్యేక సమయాల్లో తప్ప. తిథి, వార, నక్షత్రాలను చూసి ఉదయం భోజనానికి ముందు క్షౌరం చేయించుకోవాలి. దీన్ని ఆయుష్కర్మ అంటారు. కొన్ని శ్రద్ధ కార్యక్రమాల్లో కర్త ప్రసాదం భుజించరాదు. పిలవకుండా విందుకు పోరాదు. ధర్మపత్ని ద్వారా కలిగిన సంతానమే అన్ని శుభకార్యాలకు, పితృకార్యాలకు యోగ్యమైనదిగా భావించాలి. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం ఆయుష్ను పెంచుతుంది. క్షత్రియుడు యుద్ధ విద్య, రాజనీతి నేర్చి ప్రజలను పాలించాలి. బ్రాహ్మణుడు వేదాధ్యయనంలో నిమగ్నమై ధర్మాన్ని పాటించాలి. వైశ్య, శూద్రుడు కూడా తమ తమ కర్తవ్యాలను అనుసరించాలి. రజస్వల స్త్రీను కలవడం దోషం. 4వ రోజు స్నానం చేసినా పనికిరాదు. కొన్ని నిర్దిష్ట రోజులలో కలిస్తే మగబిడ్డ, కొన్ని రోజులలో కలిస్తే ఆడబిడ్డ జన్మిస్తారని చెబుతారు. 16 రోజుల వరకు స్త్రీ ఋతుమతిగానే ఉంటుంది. ఈ నియమాలు అన్నీ భూతదయతో పాటించడం వల్ల ధర్మం పెరుగుతుంది. ధర్మం ఆయుర్దాయాన్ని, సంపదను, కీర్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఆచారం అంటే నియమబద్ధత. ఇది అందరికీ మేలు చేస్తుంది. కీటకము కథ. ధర్మరాజు భీష్ముని, తాత, ఈ జీవులు బ్రతకడం సుఖమని, చావడం దుఃఖమని భావిస్తారు గదా. ఏ జీవికైనా ప్రాణాలంటే అంత తీపి ఎందుకు? మరి మహాభారత యుద్ధంలో చచ్చిన వాళ్ళకి గతేమిటి అని అడిగాడు. భీష్ముడు ధర్మరాజు సందేహాన్ని తీర్చేందుకు పూర్వం ఒక కీటకానికి, వేదవ్యాసునికి మధ్య జరిగిన కథను వివరించాడు. ఒకసారి వ్యాసుడు రాజమార్గంలో నడుస్తుండగా ప్రాణభయంతో పరిగెత్తుతున్న ఒక కీటకాన్ని చూశాడు. వ్యాసుడు దానిని ఆపి భయానికి కారణం అడగగా, కీటకం, మహాత్మా, బళ్ళు వేగంగా వస్తున్నాయి, నన్ను తొక్కి చంపేస్తాయనే భయంతో పరిగెడుతున్నాను. ఏ జీవికైనా బ్రతుకే సుఖం, చావు దుఃఖం అని చెప్పింది. వ్యాసుడు బ్రతుకులో ఏముంది, చావే సౌఖ్యమేమో అన్నాడా? అందుకు కీటకం, కీటకాలు కూడా తమ జన్మ విశేషాలను బట్టి భోగాలు అనుభవిస్తాయి, అవి పోతాయన్న భయమే మాకు ఉంది అని చెప్పింది. తాను మునుపటి జన్మలో ధనవంతమైన శూద్రుడిగా పుట్టి ధర్మాచరణ లేని జీవితం గడిపారని, కాని తల్లిని సేవించడం, ఒక బ్రాహ్మణుడిని పూజించడం వల్ల పూర్వజన్మ జ్ఞానం లభించిందని వివరించింది. వ్యాసుడు, నీ గత జన్మ పుణ్యం వల్లనే నా దర్శనం నీకు లభించింది. నా తపోమహిమతో నీకు మానవ జన్మ ప్రసాదిస్తాను. క్రమంగా పంచముడుగా, శూద్రుడుగా, వైశ్యుడుగా, క్షత్రి. ఆ కీటకం వ్యాసుని పాదాలకు నమస్కరించి మానవ జన్మలను ఎత్తుతూ,
చివరకు రాజుగా పుట్టి రాజ్యపాలన చేస్తూ వ్యాసుని ఆశ్రమానికి వెళ్లి ఆశీస్సులు పొందాడు. వ్యాసుడు, రాజా, రాజ్యభారాన్ని నీ కుమారులకప్పగించి మహాతపస్సు చేయి. గో విప్ర రక్షణ లేదా యుద్ధంలో ప్రాణత్యాగం చేసి క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చు, అప్పుడు బ్రాహ్మణ జన్మ లభిస్తుంది అని ఉపదేశించాడు. ఆ రాజు వ్యాసుడు చెప్పినట్లు ఆచరిస్తూ చివరకు బ్రాహ్మణుడై యజ్ఞవ్రతాలు నిర్వహించి మోక్షాన్ని పొందాడు. అందువల్ల పుణ్యాత్ములకు మరణం కూడా సౌఖ్యమే. యుద్ధరంగంలో మరణించడం మహాపుణ్యం. అందువల్ల భారత యుద్ధంలో మరణించిన వారందరూ ఉత్తమ గతులు పొందడం ఖాయం. కీటకానికి దయతో చూపించిన వ్యాస భగవానుడు, భయపడకుము, నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది అంటూ ఆశీర్వదించాడు. ఆ కీటకం పంచముడుగా, శూద్రుడుగా, వైశ్యుడుగా, క్షత్రియుడుగా పునర్జన్మలను పొందుతూ ప్రతి జన్మలో పూర్వజన్మ స్మృతితో ధర్మాత్ముడిగా ఎదిగాడు. చివరికి రాజుగా జన్మించి వైభవంతో వ్యాసుని ఆశ్రమానికి వచ్చి నమస్కరించాడు. వ్యాసుడు రాజును దీవించి, నీ రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి మహాతపస్సు చెయ్యి. గోరక్షణ, విప్రరక్షణ, యుద్ధరంగంలో ప్రాణత్యాగం, ఈ కార్యాల్లో ఏదైనా చేస్తే నీకు బ్రాహ్మణ జన్మ లభిస్తుంది అని చెప్పాడు. రాజు ఆనందించి వ్యాసుని ఆదేశానుసారం జీవితాన్ని సాగించి చివరికి బ్రాహ్మణుడిగా పుట్టి అనేక యజ్ఞాలు, వ్రతాలు నిర్వహించాడు. అనంతరం వ్యాసుని ఆశీస్సులతో అరుదైన మహావ్రతాలను ఆచరించి స్వర్గానికి చేరుకుని దేవేంద్రుని ప్రాణమిత్రుడిగా మారి క్రమంగా మోక్షాన్ని పొందాడు. అందుకే పుణ్యాత్ములకు మరణం కూడా సౌఖ్యమే. యుద్ధరంగంలో మరణించడం మహాపుణ్యమైనది కాబట్టి ఉమామహేశ్వర సంవాదము తీర్థయాత్రలు చేయాలనే కోరికతో ఒకనాడు నేను హిమశైలానికి వెళ్లాను. అక్కడ ఒక ఉద్యానవనంలో బంగారు వేదిక మీద నాగాభరణుడైన పరమేశ్వరుడు కూర్చుని ఉండగా దేవ, ముని, ప్రమథగణాలు ఆయన సేవలో మగ్నమై ఉన్నారు. మహేశ్వరునికి నమస్కరించి నేను కూడా అక్కడ కూర్చున్నాను. ఇంతలో జగన్మాత పార్వతీదేవి నదీ సఖులతో పాటు వచ్చి శంకరుని 2 కళ్ళు మూసింది. దాంతో సూర్య, చంద్ర, నక్షత్ర కాంతులేవి లేక లోకమంతా అంధకారంలో మునిగిపోయింది. జీవరాశులు తల్లడిల్లిపోతుండగా శివుడు తన 3వ కన్ను తెరిచాడు. ఆ కన్ను నుండి వెలువడిన మహాగ్ని హిమగిరిని దహించసాగింది. తండ్రికి కలిగిన శివుడు ప్రసన్న దృష్టితో చూడగానే ఆ మహాగ్ని చల్లారిపోయి హిమనగం మునుపటి శోభను పొందింది. ఆ సమయంలో భవానీ శంకరుడిని అడిగింది, నాథా, నీవు లలాట నేత్రం తెరవడానికి కారణం ఏమిటి? శివుడు నవ్వుతూ చెప్పాడు, ఉమాదేవి, నువ్వు నా 2 కళ్ళు మూసావు. అవి సూర్యచంద్రులు గదా, అందుకే లోకాలలో అంధకారం వ్యాపించింది. లోకాలు ఆ చీకట్లో తల్లడిల్లుతుండగా నేను 3వ కన్ను తెరువాల్సి వచ్చింది. పార్వతీదేవి మరొక సందేహం వ్యక్తం చేస్తూ అడిగింది, దేవా, నీకు 4 ముఖాలు కలగడానికి కారణం ఏమిటి? శంకరుడు ఈ విధంగా వివరించాడు. పూర్వం సుందోపసుందులనే 2 రాక్షసులు ఉండేవారు. వారు మహాబలవంతులు. ఎవరి ఆయుధాల వల్ల చావని వరాలను పొంది సమస్త ప్రపంచాన్ని హింసిస్తూ ఉండేవారు. వారిని సంహరించేందుకు నా ఆజ్ఞ ప్రకారం మయుడు అందమైన వస్తువులన్నింటి నుండి ఒక్కొక్క తిల ప్రమాణంతో సౌందర్యాన్ని తీసుకుని అద్భుతమైన స్త్రీని సృష్టించాడు. ఆమెనే ఉమామహేశ్వర సంవాదము తీర్థయాత్రలు చేయాలనే కోరికతో ఒకనాడు నేను హిమశైలానికి వెళ్లాను. అక్కడ ఒక ఉద్యానవనంలో బంగారు వేదిక మీద నాగాభరణుడైన పరమేశ్వరుడు కూర్చుని ఉండగా దేవముని, ప్రమథగణాలు ఆయన సేవలో మగ్నమై ఉన్నారు. మహేశ్వరునికి నమస్కరించి నేను కూడా అక్కడ కూర్చున్నాను. ఇంతలో జగన్మాత పార్వతీదేవి నదీ సఖులతో పాటు వచ్చి శంకరుని 2 కళ్ళు మూసింది. దాంతో సూర్య, చంద్ర, నక్షత్ర కాంతులేవి లేక లోకమంతా అంధకారంలో మునిగిపోయింది. జీవరాశులు తల్లడిల్లిపోతుండగా శివుడు తన 3వ కన్ను తెరిచాడు. ఆ కన్ను నుండి వెలువడిన మహాగ్ని హిమగిరిని దహించసాగింది. తండ్రికి కలిగిన కష్టం చూడలేక పార్వతి వెంటనే శంకరుని పాదాల శివుడు ప్రసన్న దృష్టితో చూడగానే ఆ మహాగ్ని చల్లారిపోయి హిమనగం మునుపటి శోభను పొందింది. ఆ సమయంలో భవానీ శంకరుడిని అడిగింది, నాథా, నీవు లలాట నేత్రం తెరవడానికి కారణం ఏమిటి? శివుడు నవ్వుతూ చెప్పాడు, ఉమాదేవి, నువ్వు నా 2 కళ్ళు మూసావు. అవి సూర్యచంద్రులు గదా, అందుకే లోకాలలో అంధకారం వ్యాపించింది. లోకాలు ఆ చీకట్లో తల్లడిల్లుతుండగా నేను 3వ కన్ను తెరువాల్సి వచ్చింది. పార్వతీదేవి మరొక సందేహం వ్యక్తం చేస్తూ అడిగింది, దేవా, నీకు 4 ముఖాలు కలగడానికి కారణం ఏమిటి? శంకరుడు ఈ విధంగా వివరించాడు. పూర్వం సుందోపసుందులనే 2 రాక్షసులు ఉండేవారు. వారు మహాబలవంతులు. ఎవరి ఆయుధాల వల్ల చావని వరాలను పొంది సమస్త ప్రపంచాన్ని హింసిస్తూ ఉండేవారు. వారిని సంహరించేందుకు నా ఆజ్ఞ ప్రకారం మయుడు అందమైన వస్తువులన్నింటి నుండి ఒక్కొక్క తిల ప్రమాణంతో సౌందర్యాన్ని తీసుకుని అద్భుతమైన స్త్రీని సృష్టించాడు. ఆమెనే
పార్వతీదేవి శివునిని ప్రశ్నిస్తూ, చంద్రశేఖర, నీవు పరమ పవిత్రమైన రమణీయమైన మహాభవనాలలో నివసించకుండా అపవిత్రంగా కనిపించే కేశ, కపాల, అస్థికలతో దుర్వాసన కలిగి చూడనసహ్యమైన శ్మశానంలో నివసించడానికి కారణం ఏమిటి అని అడిగింది. శివుడు సమాధానమిచ్చాడు, హైమవతి, క్రూరమైన భూతాలు లోకంలోని ప్రజలను భయపెట్టుతూ బాధిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు నా వద్దకు వచ్చి వాటిని అదుపు చేయమని ప్రార్థించాడు. నేను ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుని ఆ భూతాలను నియంత్రిస్తూ లోకాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాను. మోక్షాన్ని కోరుకునే మునులు శ్మశానాన్ని ప్రశంసిస్తారు, ఎందుకంటే అది నిర్జనంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆ పవిత్ర స్థలంలో ఉండి లోకాన్ని రక్షిస్తాను. అంతేకాక భూతాలు కూడా శ్మశానంలో తిరుగుతాయి, కాబట్టి వాటిని నియంత్రించడానికి అది అత్యుత్తమ స్థలం. అందుకే నా ప్రమథగణాల్లో భూత ప్రేత పిశాచాలుంటాయి, అవి నా యాజ్ఞకు లోబడతాయి. అప్పుడు పార్వతి, పరమేశ్వర, నీవు అందరిలాగే ప్రసన్నమైన రూపంతో ఉండవచ్చుగదా, మరి శ్మశాన విభూతి, ఎముకలు, పాముల ఆభరణాలు, పరశువు, త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి ఘోరమైన రూపంలో కనిపిస్తావేమిటి అని అడిగింది. శివుడు సమాధానమిస్తూ, గౌరీ, లోకంలో సీత, ఉష్ణ అనే 2 విభాగాలున్నాయి. ఈ రెండింటితోనే ప్రపంచం నడుస్తోంది. దీనినే సౌమ్యజ్ఞేయ యోగం అంటారు. సౌమ్య రూపం విష్ణువు ధరిస్తాడు, ఆగ్నేయ రూపం నేను ధరిస్తాను. అందుకే వేదాలు రుద్రోవ ఏష యదగ్ని అని నన్ను కీర్తిస్తాయి. అగ్ని రౌద్రమైనది కాబట్టి ఆగ్నేయ భావం కలిగిన నేను కూడా ఆ భావానికి తగిన వేషం ధరించాను. అంతేకాదు, అఘోరేఖ్యో ఘోరేఖ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్య స్పర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అని వేదాలు నన్ను స్తుతిస్తాయి. అంటే నా ఘోరతర రూపాలన్నీ లోకాన్ని బాధించే భూత ప్రేత పిశాచాలపై తమ ప్రతాపం చూపుతూ సాధుజనుల్ని రక్షించేందుకే. కాబట్టి దుష్టులను శిక్షించేందుకు కొన్ని సందర్భాల్లో నేను ఘోరరూపం ధరించక తప్పదు. తర్వాత పార్వతి, నీవు చంద్రుణ్ణి తల మీద ధరించడానికి హేతువు ఏమిటి అని ప్రశ్నించింది. శివుడు నవ్వుతూ, పూర్వం నేను దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినప్పుడు చంద్రుడు భయంతో వికృతంగా మారిపోయాడు. అతడు నా వద్దకు వచ్చి శరణు వేడినప్పుడు నా మనసులో దయ కలిగింది. అతనిపై క్రియించిన దోషం తొలగించేందుకు చంద్రుణ్ణి నా శిరస్సుపై ఉంచాను అని చెప్పాడు. ఇలా పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు శివుడు సమాధానాలు చెప్పగా అక్కడున్న మునులందరూ పరవశించి ఆనందోత్సాహంతో భక్తితో నిండిపోయారు. పార్వతీదేవి చెప్పే స్త్రీ ధర్మాలను వినాలని పరమేశ్వరుడు అభిలషిస్తూ, పార్వతి, స్త్రీ ధర్మాలు నీ వల్ల వినాలని ఉంది, చెప్పు అని అడిగాడు. పార్వతి సిగ్గుపడి, నాథా, నీకు చెప్పడానికి నేనెంతదాన్ని, అయినా అడిగినప్పుడు చెప్పకపోవడం శ్రేయస్కరం కాదు. నా చెలికత్తలైన గంగాది నదులతో సంప్రదించి చెబుతాను అంటూ వారిని నడిగింది. అయితే వారంతా, మేమెంతమాత్రం చెప్పగలం, నీవే చెప్పాలి, మేము వినాలనుకుంటున్నాం అని అన్నారు. అప్పుడు పార్వతి ఇలా చెప్పడం ప్రారంభించింది. రజస్వల కాని కన్యను యోగ్యుడైన వరుడికి తల్లిదండ్రులు లేదా తండ్రి, సోదరుడు, మేనమామ కన్యాదానం చేయడానికి అర్హులు. ఆ కన్యకు అంతటి నుండి భర్తయే ప్రభువు. కాబట్టి అతన్ని దైవంలా కొలిచి అతని ఇష్టప్రకారం నడుచుకుంటూ దేవత, పితృ సమారాధనలు, అతిథి పూజలు చేయడంలో భర్తకు సహకరించే స్త్రీయే నిజమైన పతివ్రత. ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఒక కథ ఉంది. ఒక బ్రాహ్మణునికి 2 భార్యలు. పెద్దది భర్త చెప్పినట్లు చేయకుండా తనకు తోచినట్లు ధర్మకార్యాలు చేసేది. 2వ భార్య భర్త కనుసన్నలలో మెలగుతూ అతనితో కలిసి దేవాతిథి, పితృకార్యాలు యథావిధిగా నిర్వహించేది. ఒక రోజు ముగ్గురు ఒకేసారి మృతి చెందారు. చిన్న భార్య భర్తతో పాటు ఉత్తమ గతికి వెళ్ళింది. పెద్ద భార్య కూడా వెళ్లబోతే యముడు ఆపి, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం, నీ భర్త మాటను కాదని నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు. కాబట్టి నీవు భూలోకానికి తిరిగి వెళ్లి భర్తకు ఇష్టమైన ధర్మకార్యాలను చేయాలి. భర్తకు ఇష్టం లేని ధర్మకార్యాలు చేయకూడదు. నీవు ధర్మ సూక్ష్మతను అర్థం చేసుకోలేక పొరపాటు చేశావు అని చెప్పి ఆమెను భూలోకానికి పంపించాడు. కాబట్టి స్త్రీకి భర్తను అనుసరించి ఉండడమే పరమ ధర్మం. భార్య భర్తకు ఇష్టమైన పదార్థాలు వండి పెట్టాలి. అతను కోరినప్పుడు అలంకరించుకుని అతని దగ్గరకు చేరాలి. అన్నీ మనసారా చేయాలి, మొక్కుబడిగా కాకూడదు. భర్త ఏదైనా ధర్మకార్యం చేయడం మర్చిపోతే భార్య గుర్తు చేసి అది జరిగేలా చూడాలి. సవతి ఉంటే దానితో పోట్లాడకుండా కలిసి బ్రతకాలి. ఒకవేళ భర్త సవతిపై ఎక్కువ ప్రేమ చూపిస్తే
దీనిని సహించగల స్త్రీ లోకంలో పూజనీయురాలవుతుంది. భర్త దాచిపెట్టమని ఇచ్చిన దాన్ని కపటం లేకుండా తిరిగి ఇవ్వాలి. భర్త ఇచ్చిన ఏ చిన్న వస్తువైనా దానిని మేరు పర్వతంగా భావించి ఆనందంగా స్వీకరించాలి. కన్న కొడుకైనా సరే అతనితో ఒకే మంచంపై పడుకోవడం, ఒకే ఆసనంపై కూర్చోవడం మంచిది కాదు. భర్త ధనికుడైనా, నిర్ధనుడైనా, అందగాడైనా కాకపోయినా, వివేకవంతుడైనా, మూఢుడైనా, ఆరోగ్యవంతుడైనా, రోగిగానైనా భర్తను సేవించేదే నిజమైన పతివ్రత. ఇంటికి వచ్చిన భిక్షుకుని ఖాళీగా పంపకూడదు. దేవతల పూజలు, పితృతర్పణాలు మానకూడదు. ఉన్నంతలో వారికి పెట్టి తినాలి. సతికి పతియే సర్వస్వం. అతని సేవకు మించిన ధర్మం లేనే లేదు. ఇలా చెప్పిన అనంతరం ఈశ్వరుడు, మరి స్త్రీలకు చేయకూడని పనులు ఏమిటో కూడా చెప్పు అని అడిగాడు. అప్పుడు అంబిక ఇలా చెప్పింది. పతివ్రతలు కాని స్త్రీలకు ఆసురి, పైశాచి, రాక్షసి అనే పేర్లు ఉన్నాయి. వీరికి అన్య పురుష సంపర్కం ఉంటుంది. ఆసురి క్రూరతతో ప్రవర్తిస్తూ ధనం, ధాన్యాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది. భోగాసక్తి కలిగి ఉంటుంది. మితిమీరిన ఈర్ష్య కలిగి ఉంటుంది. పైశాచికి కోపం అధికంగా ఉంటుంది. భర్త, పిల్లల మీద కూడా ప్రేమ ఉండదు. ఇంటి పనులు చేయదు. ఎవరితోనైనా పోట్లాడుతూ ఉంటుంది. మూడవ రాక్షసి స్వభావం కలిగిన స్త్రీకి సహనం ఉండదు. చెబుతున్నవన్నీ అబద్ధాలే. అనవసర సమయాల్లో కూడా ఎక్కువగా నిద్రపోతుంది. సిగ్గులేనిది. ఈ ముగ్గురు స్త్రీలు భర్తకు, అతని వంశానికి అపకారం చేస్తూ తమను తాము నాశనం చేసుకుని నరకానికి వెళతారు. అయితే వీరికి మార్గం ఉంది. తమ తప్పును గ్రహించి తనను తాను మార్చుకుని భర్తకు శాంతితో సేవ చేస్తూ ధర్మాచరణం చేస్తే వారు సద్గతిని పొందవచ్చు. ఇలా చెప్పిన అనంతరం పార్వతీదేవి భక్తితో, నాథ, నేనేదో చాపల్యంతో మాటలాడాను. సర్వేశ్వరుడవైన నీకు ఇవన్నీ తెలియవా? నా సాహసాన్ని మన్నించు అంటూ మూగబోయింది. ధర్మరాజా, కులం, శీలం, విద్యను పరిగణనలోకి తీసుకుని అలాంటి వరుడికి కన్యను ఇచ్చే వివాహాన్ని బ్రాహ్మ వివాహం అంటారు. ఇది బ్రాహ్మణులకు యోగ్యమైనది. వివాహానికి అన్ని అర్హతలున్న వరుణ్ణి పిలిచి పిల్లనీయడం ప్రాజాపత్య వివాహంగా పిలవబడుతుంది. ఇది బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాల వారికే పరిమితం. వధూవరులు పరస్పర ఇష్టపడి పెద్దల అనుమతి లేకుండానే చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. ఇది రాజులకే పరిమితం. కలియుగంలో నిషిద్ధం. వరుడు కన్య వైపు వారికి కోరిన ధనం ఇచ్చి పెండ్లాడితే ఆసుర వివాహం అంటారు. కన్య ఇష్టపడకపోయినా ఆమె కుటుంబాన్ని బలవంతంగా అదుపులో పెట్టి చేసుకున్న వివాహం రాక్షస వివాహంగా పేరు పొందింది. ఈ ఐదింటిలో ఆసుర, రాక్షస వివాహాలు ధర్మ విరుద్ధమైనవి. పైశాచిక వివాహం కూడా ధర్మ విరుద్ధమే. బ్రాహ్మణుడు వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ శూద్ర స్త్రీని పెండ్లి చేసుకుంటే సంతానం పొందరాదు. రాజులు క్రమంగా క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలను పెండ్లాడవచ్చు. వైశ్యులు వైశ్య, శూద్ర స్త్రీలను పెండ్లాడవచ్చు. అయితే శూద్రుడు మాత్రం స్వజాతి స్త్రీనే పెండ్లించాలి. పైవర్ణ స్త్రీలను పెండ్లించితే అది ప్రతిలోమ వివాహమే అధర్మంగా మారుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్త్రీలకు బ్రాహ్మణుల వల్ల పుట్టిన పిల్లలు ద్విజులుగా పరిగణించబడతారు. కానీ శూద్ర స్త్రీల యందు పుట్టినవారు ద్విజులు కారు. ధర్మరాజు బ్రాహ్మణుడికి 4 వర్ణాల స్త్రీలలో పుట్టిన పిల్లలు ఉన్నా ధనాన్ని ఎలా పంచుకోవాలి అని అడగగా గాంగేయుడు వివరణ ఇచ్చాడు. బ్రాహ్మణుడి ఆస్తిని 10 భాగాలుగా చేసి బ్రాహ్మణ స్త్రీ కొడుకుకు 4 భాగాలు, క్షత్రియ స్త్రీ కొడుకుకు 3 భాగాలు, వైశ్య స్త్రీ కొడుకుకు 2 భాగాలు, శూద్ర స్త్రీ కొడుకుకు 1 భాగం ఇవ్వాలి. క్షత్రియుడి ఆస్తిని 8 భాగాలుగా చేసి క్షత్రియ స్త్రీ కొడుకుకు 4 భాగాలు, వైశ్య స్త్రీ కొడుకుకు 3 భాగాలు, శూద్ర స్త్రీ కొడుకుకు 1 భాగం ఇవ్వాలి. వైశ్యుడి ఆస్తిని 5 భాగాలుగా చేసి వైశ్య స్త్రీ కొడుకుకు 4 భాగాలు, శూద్ర స్త్రీ కొడుకుకు 1 భాగం ఇవ్వాలి. శూద్ర స్త్రీ పుత్రులు తండ్రి ఆస్తిలో భాగం కోసం పోరాడకూడదు. పైవర్ణస్థులు ఇచ్చితే తీసుకోవచ్చు, కానీ వారికి అన్యాయం చేయకూడదు. శూద్రుడు తన స్వజాతి స్త్రీతో పుట్టిన కొడుకులకు సమానంగా ఆస్తిని పంచాలి. బ్రాహ్మణుడు 4 వర్ణాల వారిని వివాహం చేసుకున్నా స్నానం, భోజనం, దేవతల పూజలు, పితృకార్యాలు బ్రాహ్మణ స్త్రీ ఇంట్లోనే నిర్వహించాలి. ఔరసాది పుత్రులు న్యూలాయిన్ ధర్మరాజా, పుత్రులుగా ఎటువంటి వారు అర్హులవుతారో విను. శాస్త్ర ప్రకారం ధర్మపత్నిలో పుట్టిన పుత్రుణ్ణి ఔరసుడు అంటారు. వాడు అన్ని కర్మలు చేయడానికి అర్హుడు. ఇతని తరువాతే మిగతా పుత్రులు ప్రాముఖ్యత పొందుతారు. కుమార్తెను తగిన వానికిచ్చి ఆమెకు పుట్టిన కుమారుడు, దౌహిత్రుడు,
కూడా ఔరసుడు లేనప్పుడు పుత్రునిగా పరిగణించబడతాడు. ఇక ఔరసుడు లేని వారికి మాత్రమే మరికొందరు పుత్రులుగా అర్హులవుతారు. తల్లిదండ్రులు ఇష్టపడి దానధారా పూర్వకంగా ఇచ్చిన కొడుకును దత్తపుత్రుడంటారు. భార్య ధర్మ ప్రకారం అన్యపురుషుని వల్ల దేవర న్యాయం ప్రకారం పుత్రుణ్ణి కనుకుంటే వాడు క్షేత్రజ్ఞుడవుతాడు. తల్లిదండ్రులు లేనివాణ్ణి తీసుకుని పెంచుకుంటే కృత్రిముడు అంటారు. వ్యభిచారిణి అయిన భార్యకు పుట్టిన పిల్లవాడిని గూఢజుడంటారు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లవాడిని వేరే దంపతులు పెంచుకుంటే వాడు ఆపవిద్ధుడవుతాడు. పెండ్లి కాకుండానే కన్యకు పుట్టిన కొడుకును ఆమెను పెండ్లాడిన వాడి కొడుకుగా పరిగణించి కానీనుడు అంటారు. గర్భిణీ స్త్రీని పెండ్లాడితే ఆమెకు పుట్టిన పుత్రుణ్ణి సహోరుడు అంటారు. మగడు విడిచిన స్త్రీగాని విధవరాలైన స్త్రీగాని మరెవరితోనైనా పుత్రుణ్ణి కనుకుంటే వాడు పోనర్భవుడవుతాడు. దిక్కులేని పిల్లవాడు ఒక దంపతుల దగ్గరకు వచ్చి నేను మీ కొడుకుగా ఉంటా అని అనుకుంటే వాణ్ణి స్వయం దత్తుడంటారు. తల్లిదండ్రులు కొంత ధనానికి అమ్మివేస్తే కొనుగోలు చేసిన స్వజాతి పుత్రుణ్ణి ప్రీతుడు అంటారు. ఈ అన్ని రకాల పుత్రులు అవసరమైనప్పుడు కర్మార్హులవుతారు. కాని వీరిలో ఔరసుడు అత్యంత ముఖ్యుడని గ్రహించాలి. ఔరసాది పుత్రులు ధర్మరాజ పుత్రులుగా ఎటువంటి వారు అర్హులవుతారో విను. శాస్త్ర ప్రకారం ధర్మపత్నిలో పుట్టిన పుత్రుణ్ణి ఔరసుడు అంటారు. వాడు అన్ని కర్మలు చేయడానికి అర్హుడు. ఇతని తరువాతే మిగతా పుత్రులు ప్రాముఖ్యత పొందుతారు. కుమార్తెను తగిన వానికిచ్చి ఆమెకు పుట్టిన కుమారుడు దౌహిత్రుడు కూడా ఔరసుడు లేనప్పుడు పుత్రునిగా పరిగణించబడతాడు. ఇక ఔరసుడు లేని వారికి మాత్రమే మరికొందరు పుత్రులుగా అర్హులవుతారు. తల్లిదండ్రులు ఇష్టపడి దానధారా పూర్వకంగా ఇచ్చిన కొడుకును దత్తపుత్రుడంటారు. భార్య ధర్మ ప్రకారం అన్యపురుషుని వల్ల దేవర న్యాయం ప్రకారం పుత్రుణ్ణి కనుకుంటే వాడు క్షేత్రజ్ఞుడవుతాడు. తల్లిదండ్రులు లేనివాణ్ణి తీసుకుని పెంచుకుంటే కృత్రిముడు అంటారు. వ్యభిచారిణి అయిన భార్యకు పుట్టిన పిల్లవాడిని గూఢజుడంటారు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లవాడిని వేరే దంపతులు పెంచుకుంటే వాడు ఆపవిద్ధుడవుతాడు. పెండ్లి కాకుండానే కన్యకు పుట్టిన కొడుకును ఆమెను పెండ్లాడిన వాడి కొడుకుగా పరిగణించి కానీనుడు అంటారు. గర్భిణీ స్త్రీని పెండ్లాడితే ఆమెకు పుట్టిన పుత్రుణ్ణి సహోరుడు అంటారు. మగడు విడిచిన స్త్రీగాని విధవరాలైన స్త్రీగాని మరెవరితోనైనా పుత్రుణ్ణి కనుకుంటే వాడు పోనర్భవుడవుతాడు. దిక్కులేని పిల్లవాడు ఒక దంపతుల దగ్గరకు వచ్చి నేను మీ కొడుకుగా ఉంటా అని అనుకుంటే వాణ్ణి స్వయం దత్తుడంటారు. తల్లిదండ్రులు కొంత ధనానికి అమ్మివేస్తే కొనుగోలు చేసిన స్వజాతి పుత్రుణ్ణి ప్రీతుడు అంటారు. ఈ అన్ని రకాల పుత్రులు అవసరమైనప్పుడు కర్మార్హులవుతారు. కాని వీరిలో ఔరసుడు అత్యంత ముఖ్యుడని గ్రహించాలి. శ్రీకృష్ణుని చిత్ర చరిత్ర. శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నప్పటికీ వారిద్దరికీ చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. ఒక కొడుకు కోసం తపస్సు చేసేందుకు శ్రీకృష్ణుడు హిమాలయాలకు వెళ్లగా రుక్మిణి కూడా ఆయనతో పాటు వెళ్లాలని కోరుకుంది. అక్కడ 12 ఏళ్ల పాటు వ్రతం ఆచరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో నారద, వ్యాస, వాల్మీకి, దేవల, కాశ్యపాది మునులు తమ శిష్యులతో కలిసి శ్రీకృష్ణుని దర్శించేందుకు వచ్చారు. వారిని సత్కరించిన కృష్ణుడు సత్సంగాన్ని నిర్వహిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన నోటిలో నుండి మహాగ్ని వెలువడి హిమగిరి అక్కడి వృక్షలతాదులను కాల్చసాగింది. దీనిని గమనించిన శ్రీకృష్ణుడు ప్రసన్నమైన దృష్టితో అగ్నిని చల్లార్చాడు. దాంతో అడవి పూర్వంలాగే మనోహరంగా మారిపోయింది. ఆశ్చర్యంతో దీనిని తిలకిస్తున్న మునులను కృష్ణుడు మీరు ఈ అగ్ని గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించగా వారు దేవదేవా, నీ మహిమలను తెలుసుకోవడానికి మేమెంత జనము, నీవే చెప్పుము అని కోరారు. కృష్ణుడు వారికి ఒక రాక్షసుడు నన్ను ధ్యానం చేసి నా వల్ల అనేక దివ్యాస్త్రాలు పొందాడు. అతడు అపారమైన గర్వంతో లోకాలను హింసిస్తున్నాడు. వాణ్ణి సంహరించేందుకు ఒక కొడుకు జన్మించాలి. అందుకే నేను తపస్సు చేస్తున్నాను. నా ఆత్మ ఉగ్రమైన అగ్నిగా మారి బ్రహ్మను చేరింది. బ్రహ్మ దాన్ని చూచి మన్మథుణ్ణి నా కుమారుడిగా అవతరించమని పంపాడు. తిరిగి వస్తున్న ఆ అగ్ని తన ఉగ్రత్వాన్ని ఆపుకోలేక అడవిని కాల్చివేసింది. దాన్ని నేను ప్రసన్న దృష్టితో చల్లార్చాను అని వివరించాడు. తర్వాత కృష్ణుడు ఇలాంటి సందర్భంలో పుణ్యప్రదమైన ఒక పూర్వకథ చెప్పండి అని మునులను కోరగా వారు నీవు త్రిలోకాల పాలకుడవు, నీకు తెలియని కథలేముంటాయి, మమ్మల్ని గౌరవించడమే నీ కోరిక అని సమాధానమిచ్చారు. దానికి చిరునవ్వుతో శ్రీకృష్ణుడు నేను మనుష్య జన్మ ఎత్తాను కదా, నా బుద్ధి కొంత అజ్ఞానంతో మిళితమై ఉంటుంది. మీరు త్రికాలజ్ఞులు, మీరు చెప్పే కథ వినడం నాకు ఆనందమే అని చెప్పాడు.
అప్పుడు మునులు పరమ భాగవతుడైన నారదుడు ఇటువంటి కథ చెప్పడానికి అర్హుడని నిర్ణయించారు. నారదుడు వాసుదేవునికి నమస్కరించి పరమ పవిత్రమైన శివుని కథలను వినిపించాడు. భీష్మ ఏకాదశి. జనమేజయ. భీష్ముడు ధర్మరాజుకు గరుడ గంగా మహాత్మ్యాలు, గాంధర్వ వివాహ విధులు, దాన ధర్మాలు, మృగగో చరిత్రలతో పాటు శ్రీకృష్ణ చరిత్రను కూడా వివరించాడు. ఈ విధంగా కాలం గడుస్తూ దక్షిణాయనం ముగిసింది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. ఈ సమయంలో భీష్ముడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఇక ఇహలోకం వీడాలని ఉంది, శరీరాన్ని వదిలివేయడానికి మీ అనుమతి కావాలి ప్రభు అని అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో కారణాంతరంగా వసువుల నుంచి విడిపోయి భూమిపై మానవుడిగా జన్మించిన భీష్మాచార్య, నేను నీకు అనుజ్ఞనిస్తున్నాను. ఇప్పుడు ఈ మానవ దేహాన్ని విడిచిపెట్టి మళ్లీ వసువులలో కలిసిపో అని ఆజ్ఞాపించాడు. తదనంతరం భీష్ముడు విదుర, సంజయ, ధృతరాష్ట్ర, ధర్మరాజులతో పాటు వ్యాసాది మహర్షుల వద్దకు వెళ్లి వినయపూర్వకంగా అనుమతి కోరాడు. నాయనలారా, సత్యానికి, అహింసా వ్రతానికి భంగం కలుగకుండా బ్రతకండి. ధర్మాన్ని పాటించండి. పెద్దలను, బ్రాహ్మణులను గౌరవించి సమ్మానించండి. శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ మరిచిపోకుండా ఆరాధించండి అంటూ పదే పదే చెప్పాడు. తరువాత ఏమిటో ఈ మాయకాంక్ష అని అనుకుంటూ కృష్ణుడి కళ్లల్లోకి తను కూడా ప్రశాంతంగా చూస్తూ కనులు మూసుకున్నాడు. యోగ శక్తితో ప్రాణవాయువులను క్రమంగా ఒడిసిపట్టాడు. అవి పైకి సాగిపోతుండగా ఏ అవయవం నుండి జీవప్రవాహాన్ని లాగివేస్తున్నాడో ఆ భాగం క్రమంగా కరిగిపోతున్నట్లు అనిపించింది. చివరకు తనలోని సమస్త ప్రాణశక్తిని సమాహరించుకుని యోగ బలంతో ప్రాణాన్ని శిరస్సు నుంచి ఆకాశం వైపు పంపాడు. అతని ప్రాణశక్తి మేఘాలను దాటి మిశ్రమ లోకాల వైపుగా సాగిపోగా అంతలోనే అదృశ్యమైంది. ఆ సందర్భంలో దేవదుందుభులు మ్రోగాయి, పువ్వుల వర్షం కురిసింది. ఉత్తర క్రియలు. తాతగారి శవం మీద పడిపోయి పాండవులు భోరున ఏడ్చారు. చిన్నతనంలో ఆయన భుజాల మీద ఆడుకున్నవారు ఇప్పుడు ఆయన్నే భుజాలపై ఎత్తుకుని కాటికి తీసుకెళ్లారు. భీష్ముడి దేహాన్ని మంచి గంధపు చెక్కలతో తయారు చేసిన చితిపై ఉంచి విపరీతంగా గోగుల్తంతో ఆ చితిని తడిపారు. తాతయ్యకు తగిన గౌరవం అందజేసి తలపెట్టిన విధంగా తలకి పెట్టాల్సిన దాన్ని సమర్పించి వెనుదిరిగి చూడకుండా అప్రదక్షిణంగా వెళ్లిపోయారు. అనంతరం గంగలో స్నానం చేసి నిర్ణీత దినాన ధర్మోదకాలను అర్పించారు. గంగా దుమఖం. లేచి వచ్చింది గంగ. ఆమె కళ్ల వెంట నీళ్లు గంగాధారల్లా ఉబికి వచ్చాయి. కొడుకు మరణంతో గంగమ్మ హృదయం ఖాళీ అయిపోయింది. నేనేం చేయగలను దేవుడా, నేనెందులో తప్పిదం చేసుకున్నాను అంటూ విలపించింది. ఆమెను వ్యాసాదులు ఓదార్చారు. అమర జీవని, అన్నీ తెలిసిన నువ్వే ఇలా దుమఖిస్తే ఎలా? నీ కొడుకు కారణజన్ముడు. అతడు ఇచ్ఛామరణాన్ని పొందాడు, పవిత్ర లోకాలకు చేరుకున్నాడు. గురువును మించిన శిష్యుడిగా, రాముణ్ణి మించిన పితృభక్తుడిగా, అర్జునుని మించిన మహావీరుడిగా, తన వారికి కన్నతండ్రిని మించిన ఆప్తుడిగా నిలిచాడు. జన్మించిన వారు ఎప్పటికైనా మరణించక తప్పదు. నీ చేత్తో నువ్వే 7 నందనులను ఏటదోశావు, అది మరచిపోయావా? అలాంటిది భీష్ముని కోసం ఎందుకు విలపిస్తున్నావు? రాగద్వేషాలను, ఈ మానవ భావాలను విడిచిపెట్టు అంటూ కృష్ణుడు ఆమెను ఓదార్చాడు. దుమఖాన్ని లోలోపలే దాచుకుంటూ గంగ సముద్రంలో కలిసేందుకు వెళ్లిపోయింది. ఆయాసంతో ధర్మరాజు గంగ గట్టును వదలకుండా నిలిచి ఉండిపోయాడు. వ్యాసాదులు అతన్ని ఓదార్చేందుకు ప్రయత్నించసాగారు. అనుశాసనిక పర్వం మానవ ధర్మాలను, దానం యొక్క గొప్పతనాన్ని, నీతి నియమాలను, క్షత్రియ ధర్మాన్ని మరియు మోక్ష మార్గాలను వివరిస్తూ ధర్మరాజుకు భీష్మాచార్యులు ఇచ్చిన అమూల్యమైన సందేశాలతో ముగుస్తుంది. భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించగానే తన ప్రాణాన్ని త్యజించి పరమ పదాన్ని పొందాడు. ఆయన జీవిత విధానమే ధర్మానికి ప్రతీకగా నిలిచి భవిష్యత్ తరాలకు మార్గదర్శనంగా మారింది. ఈ పర్వంలో శ్రీకృష్ణుడు కూడా అనేక సత్యాలను వివరిస్తూ భీష్ముని త్యాగాన్ని, మహత్తును వ్యక్తపరచాడు. చివరకు గంగ భీష్ముని మరణం పట్ల దుఃఖించగా కృష్ణుడు ఆమెను ఓదార్చి భీష్ముని మహిమాన్విత జీవితం గురించి వివరణ ఇచ్చాడు. ధర్మపాలనకు, పితృభక్తికి, దానానికి, అహింసకు, నీతికి ప్రతీకగా ఈ పర్వం నిలిచి మహాభారతంలోని ఒక ముఖ్యమైన అధ్యాయంగా అలౌకిక జ్ఞానాన్ని అందించింది. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భట్టారకుడు, తిక్కన మరియు
ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.